క్రీస్తునందు ప్రియమైన వారులారా, ప్రభు అయిన క్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ శుభములు, వందనములు తెలియజేయుచున్నాను. పిల్లలందరికీ దీవెనలు. మన బిషప్ తండ్రి గారికి శుభములు. వారి ఆధ్వర్యంలో ఆన్లైన్ ద్వారా VBS ఏర్పాటు చేసిన డయోసిసన్ సండే స్కూల్ సెక్రటరీ గారు మిస్టర్ శాంసన్ గారికి నేను అభినందిస్తున్నాను. క్రైస్ట్ చర్చ్ లాలగూడలోని తెలుగు మరియు ఇంగ్లీష్ పాస్టర్స్ పక్షముగా పాస్టర్స్ కమిటీ వారి పక్షముగా మీకందరికీ శుభములు తెలియజేయుచున్నాను. తెలుగు పాస్టర్స్ సండే స్కూల్ సూపరింటెండెంట్ గారైన శ్రీమతి వెరోనికా విజయం గారు మరియు ఇంగ్లీష్ పాస్టర్స్ సండే స్కూల్ సూపరింటెండెంట్ గారైన శ్రీమతి శోభా వివేక్ మరియు వారి బృందములను నేను అభినందిస్తూ ఉన్నాను. మీ కొరకు సిద్ధపరిచిన ఈరోజు VBS కార్యక్రమమును మీరు చూసి దీవెనలు పొందాలని కోరుతున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనమును ఒకసారి గమనించండి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. యేసుక్రీస్తు ప్రభుల వారు చిన్ననాటి నుండి మరియమ్మ యోసేపులు ఈ చక్కటి తరబియతును బాలుడని యేసునికి ఇచ్చినారు. కాబట్టి 12వ ఏట యేసు ప్రభు బాలుడుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులతో కలిసి యెరూషలేమునకు వెళ్ళి అక్కడ పస్కా పండుగను ఆచరించారు. కావున యేసయ్యకు ఇచ్చినటువంటి అక్కడ రాబడినటువంటి వాక్యం ఏమంటే, బాలుడు ఎదుగుచు బలం పొందుచుండెను, దేవుని దయందును మనుషుల దయందును వయస్సునందును జ్ఞానమునందును వర్ధిల్లుచుండు. ఈ విధంగా సమగ్రమైనటువంటి ఎదుగుదలలో మన బిడ్డలు ఉండాలని వారిని ఉద్దేశించి ఈరోజు లాలగూడ ఇరువురు పాస్టర్స్ ఈ రోజు VBS కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. మరి మనందరమును ఒక మాట ప్రార్థన చేస్తాం. తలలు వంచి ఉండగా ప్రార్థన చేస్తాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామమున మేము ప్రారంభించినటువంటి ఈ యొక్క VBS కార్యక్రమాల కొరకే నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, మా యొక్క బిషప్ తండ్రి గారి ఆధ్వర్యంలో ఆన్లైన్ ద్వారా మా డయోసిసన్ సండే స్కూల్ సూపరింటెండెంట్ గారు వీరి యొక్క నాయకత్వంలో మా ప్రభువా ఈరోజు మేము క్రైస్ట్ చర్చ్ లాలగూడ తెలుగు మరియు ఇంగ్లీష్ సండే స్కూల్ సూపరింటెండెంట్స్ ఈ చక్కటి కార్యక్రమం వారు చేయాలంటుండగా బిడ్డలందరినీ కూడా దీవించండి. ముఖ్యంగా సండే స్కూల్ బిడ్డలను, వారిని ప్రోత్సహించుచున్నటువంటి సండే స్కూల్ టీచర్స్, అలాగే పేరెంట్స్ కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ VBS కార్యక్రమాన్ని ఈరోజు నడిపించుచున్నటువంటి బిడ్డలను మీరు దీవించి మీ మహిమార్థమై వారి తలాంతులను వినియోగించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ప్రభువా, నేటి కార్యక్రమం అంతా కూడా నీ పరిశుద్ధ సన్నిధి చేత దీవించి నడిపించి ఆశీర్వదించుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వినయముతో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. We are the guardians, we are the guardians in God's beautiful world. We are the guardians, we are the guardians, we are the guardians in God's beautiful world. Do you know that God is our creator, everything He made there for us? Did you know that God is our creator, everything He made there for us? What a mighty God is He, great are the works of His hands. What a mighty God is He, great are the works of His hands. Come sing along with me in His wonderful presence as we stand. Come sing along with me in His wonderful presence as we stand. We are the guardians,
mighty God is He. Great are the works of His hands. What a mighty God is He. Great are the works of His hands. Come sing along with me in His wonderful presence as we stand. Come sing along with me in His wonderful presence as we stand. We are the guardians. We are the guardians. We are the guardians in God's beautiful world. We are the guardians. We are the guardians. We are the guardians in God's beautiful world. We are the guardians. We are the guardians. We are the guardians in God's beautiful world. Wonderful children. అందమైన తోటలో obedience ఆ దేవుని మాటకు guardians అందమైన తోటలో obedience ఆ దేవుని మాటకు దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది దేనితో మనము పోల్చలేము అద్భుతమైనది దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది దేనితో మనము పోల్చలేము అద్భుతమైనది. అందమైన సృష్టిని దేవుడు మనకై చేశాడు అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు అందమైన సృష్టిని దేవుడు మనకై చేశాడు అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు రండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా రండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా గార్డెన్స్ అందమైన తోటలో obedience ఆ దేవుని మాటకు గార్డెన్స్ అందమైన తోటలో obedience ఆ దేవుని మాటకు దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది దేనితో మనము పోల్చలేము అద్భుతమైనది దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది దేనితో మనము పోల్చలేము అద్భుతమైనది. అందమైన సృష్టిని దేవుడు మనకై చేశాడు అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు అందమైన సృష్టిని దేవుడు మనకై చేశాడు అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు రండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా రండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా Hi children, we are CSI Christ Church Nalaguda. So shall we all join for singing? Swami,
साथ है मेरा, यीशु साथ है तेरा, यीशु साथ है मेरा, यीशु साथ है तेरा। अपना कोई डर ना कोई फिक्र, अपना कोई डर ना कोई फिक्र, जिंदा है यीशु तो अब क्या है डर, जिंदा है यीशु तो अब क्या है डर। తుఫాను పంపెను యోనాను పట్టెను, తుఫాను పంపెను యోనాను పట్టెను, పెద్ద చేప మింగెను, యోనా మనసు మారెను. హలో చిల్డ్రన్, హవ్ యూ ఆల్? నాన్న అందరు బాగున్నారా? మరి దేవుని కృప వలన గడిచిన కాలం అంతయు మరి భయంకర పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనల్ని మరి సజీవుల లెక్కలో ఉంచినాడు కదా. అందుని బట్టి దేవాదేవునికి మనం అందరం కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. మరి గడిచిన 2 months నుంచి మనం ఎంతగానో సఫర్ అవుతున్నాం. వరల్డ్ లోపల ఎంతమందో మరి మరణిస్తున్నారు, ఎంతమందో ఈ కరోనా వైరస్కి ఎఫెక్ట్ అయ్యి ఆయన బాధపడుతున్నారు. మరి అయినప్పటికీ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన కాపుదల్లో మనం ఉంచినాడు కదా నాన్న. మరి అందుని బట్టి టైం ఎవ్వరు కూడా వేస్ట్ చేయకుండా మరి దేవునికి సమీపంగా ఉన్నారని గ్రహిస్తున్నాను. మరి అందుకొరకని మరి మనము రెగ్యులర్గా చేసుకునే VBS జరుపుకోలేకపోయినప్పటికీ మరి చర్చ్ లోపల మన గృహంలో ఉండి కూడా మనం ఇది మిస్ కావద్దని చెప్పేసి మనకు ఇది మరి ఆన్లైన్ VBS ఏర్పాటు చేయడం జరిగింది. మరి మేము CSI క్రైస్ట్ చర్చ్ సౌత్ లాలాగూడ నుంచి మరి ఈ దినము మీ ముందుకు రావడానికి దేవుడు మా కృపను అనుగ్రహించినందుకు దేవునికి మేము మొదటగా వందనాలు చెల్లిస్తున్నాం. మరి అదేవిధంగా మన అధ్యక్ష మండలం బిషప్ గారికి మా యొక్క సంఘం తరపున మా సండే స్కూల్ పక్షంగా కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మమ్మల్ని మరి వెన్నంటి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మా సంఘ కాపర్లు మరి రెవరెండ్ డాక్టర్ M. జాన్ సుందర్ అయ్యగారికి, అదేవిధంగా రెవరెండ్ జ్యోతి సుందర్ అమ్మగారికి, మరి మా పాస్టర్ కమిటీ సభ్యులందరికీ కూడా మా యొక్క నిండు వందనాలు చెల్లిస్తున్నాం సండే స్కూల్ పక్షంగా. మరి దేవుడు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మరి ఒక్కసారి దేవునికి వందనాలు. మరి పిల్లలు, మరి మనము మన జీవితాలలో మరి మీ గృహాలలో మన గృహాలలో మనం ఏదైనా మంచి ఫంక్షన్ చేసుకోవాలంటే, లేకపోతే ఇంట్లో ఏదైనా సెలబ్రేషన్ జరగాలంటే మనము ఉట్టి మన ఫ్యామిలీ వరకే కాకుండా ఏదైనా ఫంక్షన్ అయితే అందరిని ఇన్వైట్ చేస్తాం కదా. మరి ఎవరెవరిని ఇన్వైట్ చేస్తారు చెప్పండి నాన్న నాకు.
ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తారు, చుట్టాలని ఇన్వైట్ చేస్తారు, ఇంకెవరిని ఇన్వైట్ చేస్తారు? మనకు ఎవరైతే ఇంపార్టెంటో ఇంపార్టెంట్ పర్సన్స్ని ఇన్వైట్ చేస్తాము. ఇంకా విఐపీస్ కదా, విఐపీస్ ఉంటే విఐపీస్ ఎవరైతే మనకు విఐపీస్ ఉన్న వాళ్ళని ఇన్వైట్ చేస్తాం. అంటే మన జీవితంలో మనకి ఎవరు ఇంపార్టెంటో వాళ్ళని. ఆర్డినరీ పర్సన్స్ని ఇన్వైట్ చేస్తాం అంటే మనకు మామూలుగా కొంచెము మన స్తోమత లేకుండా తక్కువ ఉన్న వాళ్ళని మనం ఇన్వైట్ చేయడానికి ఇష్టపడం. అదే మరి మనం ఇంట్లో ఏదైనా కార్యం జరగాలంటే ఏమేమి ప్రిపరేషన్స్ ఉంటాయి నాన్న? ఏమేమి ప్రిపేర్ చేస్తారు? మంచి భోజనము, ఇంకా మంచి డెకరేషన్స్ ఉంటాయి, ఇంకా ఇంకేం చేస్తారు? మంచి తయారవుతారు, ఇంకా కొత్త బట్టలు వేసుకుంటారు, గ్రాండ్ జ్యువెలరీ, గ్రాండ్ డ్రెస్సెస్ ఇవన్నీ వేసుకొని మనం రెడీ అవుతాం కదా. సో ఏదైనా మరి కార్యంకి వెళ్ళేటప్పుడు మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నారు అనుకోండి, ఎట్లా రెడీ అయిపోతారు? బాయ్స్ చెప్పాలి, సూట్ వేసుకుంటారు బాయ్స్ అయితే. వావ్. ఇంకా గర్ల్స్ ఎట్లా రెడీ అవుతారు? గాగ్రా సారీస్, పట్టు సారీస్, డిజైనర్ వేర్స్ ఇవన్నీ వేసుకొని పోతారు. అండ్ ఇంకా ఏమైనా మీతో తీసుకొని పోతారా? కిట్, గిఫ్ట్ తీసుకుపోతారు, పర్స్ తీసుకుపోతారు కదా. సో పర్స్లో ఏమేమి ఉంటాయి? గర్ల్స్కి కాంపాక్ట్ ఉంటుంది, మిర్రర్ ఉంటుంది, ఇంకా లిప్స్టిక్, వావ్, కోమ్, చూడండి ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ మరి పర్సెస్లో క్యారీ చేస్తారు. ఎందుకు? మీరు ఇంట్లోనే రెడీ అయిపోతారు కదా నాన్న, అవన్నీ ఎందుకు మీకు? మేకప్ డల్ అయిపోతే మళ్ళీ టచ్అప్ చేసుకోవడానికి కదా. సో మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాం మన ఫిగర్కి, లేకపోతే మన ఫిజికల్ దీనికి అపియరెన్స్కి మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం కదా నాన్న. సో మరి అదే రీతిగా మనము మన యొక్క మరి ఇన్నర్ బ్యూటీని కూడా మనం డెవలప్ చేసుకోవాలి. వాక్యం ద్వారా మరి దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. మనకందరికీ తెలిసినట్టే మరి ఈ యొక్క VBS థీమ్ ఏంటి నాన్న? ఏంటి చిల్డ్రన్, మీకు తెలుసా VBS థీమ్? వి ఆర్ ద గార్డియన్స్ కదా. మనమంతా కూడా గార్డియన్స్. దేవుడు ఈ లోకంని సృష్టించిండు, ఈ సృష్టికి అంతా కూడా మనల్ని గార్డియన్స్గా ఏర్పాటు చేసినాడు. మరి గార్డియన్స్గా మనము ఈ లోకంని కాపాడుతూ దేవుని రాకడకై మనము సిద్ధపాటు చేసుకోవాలి. మరి ఈరోజు థీమ్ వచ్చేసి ప్రిపేర్ టు మీట్ జీసస్. దేవుని రాకడకు మనము ప్రిపేర్గా ఉండాలి. మనము దేవుని రాకడకు సమీపంగా ఉన్నాం కాబట్టి మనము తయారుగా ఉండాలా అని చెప్పేసి ఈరోజు అంశంలో చెప్తున్నారు. మరి బైబిల్లోకి వెళ్ళకముందు మనము మరి ఈ దినముకు ఏర్పాటు చేసిన, అంటే ఈ టాపిక్ ఏర్పాటు చేసిన బైబిల్ వచనాలు విన్న తర్వాత మనం స్టోరీ లోపలికి వెళ్దాం. మరి బైబిల్ వచనాలు చదవడానికి మన ముందుకు మిసెస్ ఆమోస్ విలాస్ని ఆమోస్ గారు మనని వాక్యంలో నడిపిస్తారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి 13 వచనాలు చదువుకుందాము. మత్తయి సువార్త 25 మొదటి 13 వచనాలు. పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పెండ్లి కుమార్తెను ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధిగలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసి కొనిపోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియుడి బ్రతిమాలి నడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్ద పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపులు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా,
మాకు తలుపులు తీయమని అడగగా అతడు, మిమ్మును ఎరుగను, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఓకే, మరి మనము విన్నట్టుగా వాక్యంలో ఏం స్టోరీ చెప్పినారన్నా, యేసయ్య మరి పరలోక రాజ్యంనకు ఒక సాదృశ్యంగా ఒక మరి స్టోరీని, ఒక ప్యారబుల్ని చెప్పినట్టు గమనిస్తున్నాం బైబిల్ వాక్యంలో. మరి ఇది మనము 10 వర్జిన్స్గా చెప్పుకుంటాము. అదేవిధంగా 10 మంది కన్యకలు, 5 మంది బుద్ధిగల కన్యకలు, 5 మంది బుద్ధి లేని కన్యకలు, 5 బుద్ధిమంది కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు. మరి బుద్ధిగల కన్యకలు ఏం చేసిందంటే నాన్న, అకార్డింగ్ టు వర్డ్, వాళ్ళు వాళ్ళ యొక్క మరి దేవుని రాజ్యంకు, పరలోక రాజ్యంకి చేరడానికి, లేకపోతే ఆ వివాహ కార్యానికి చేరడానికి సిద్ధపడి వెళ్ళినారు. అందరు 10 మంది కన్యకలు సిద్ధపడి వెళ్ళినారు. మరి ఎట్లా అయితే మరి ఇందాక మనం చెప్పుకున్నాం, సిద్ధపాటు ఎట్లా ఉంటుందో, మనం ఇంట్లో అన్నీ రెడీ చేసుకుంటాం. ఇంట్లో ఫంక్షన్స్ అయితే, లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళాలంటే అన్నీ రెడీ చేసుకొని వెళ్తాం కదా. సో మరి ఆ విధంగా మన ఫిజికల్ అపియరెన్స్ బాగుండాలని మరి ఇందాక పిల్లలు చెప్పినట్టు బ్యాగ్ ప్యాక్ చేసుకొని, లిప్స్టిక్స్, కాంపాక్ట్స్, కోమ్స్ అన్నీ పెట్టుకొని పోతాం, ఎక్స్ట్రా డ్రెస్సెస్ కావాలంటే. సో మరి ఇక్కడ బుద్ధిగల కన్యకలు మరి వాళ్ళు యొక్క మరి ఆ యొక్క వివాహ కార్యానికి వాళ్ళు మరి సిద్ధపడి నూనె తీసుకొని వెళ్ళినారంట, ఎక్స్ట్రా ఆయిల్ తీసుకొని వెళ్ళినారు. సో వాళ్ళు తమ యొక్క ల్యాంప్స్, ఆయిల్ ఆ ల్యాంప్స్ని ఈ విధంగా మరి పట్టుకొని పోయినారు. మరి ఆ కాలంలో కరెంట్ లేదు కాబట్టి వాళ్ళు నూనె ఫిల్ చేసుకొని ఎక్స్ట్రా ఆయిల్ కూడా ఈ విధంగా మరి వాళ్ళు ఒక దాంట్లో తీసుకొని వెళ్ళినారు. మరి అట్లా అక్కడ బుద్ధి లేని కన్యకలేమో ఆయిల్ తీసుకోవడం మర్చిపోయినారు. మరి వాళ్ళు ఉట్టి ల్యాంప్ ఒకటే తీసుకొని పోయినారు, వాళ్ళు అప్పటికి సరిపడేటమంతే తీసుకొని పోయినారు. మరి ఆ రాత్రి వేళ ఏమైందంట, పెళ్లి కుమారుడు రాక కొంచెము లేట్గా అయిందంట. కొంచెం లేట్ అయింది, అది వాళ్ళకి తెలియదు లేట్ అవుతుందని. వీళ్ళు బుద్ధిగల కన్యకలు ఏం చేసినారు, ఇట్లా లేట్ అయినా ఎట్లయినా అన్నట్టు ఎమర్జెన్సీకి వాళ్ళు ఆయిల్ ఎక్స్ట్రా తీసుకొని పోయినారు. కానీ వీళ్ళు మర్చిపోయినారు. మరి ఆ పెళ్లి కుమారుడు రాక లేట్ అయిపోయేసరికి వాళ్ళు కొద్దిసేపు కునుకు తీసినారంట. కునుకు అంటే కొద్దిసేపు నిద్రపోయినారంట, ఒక న్యాప్, ఒక స్లీప్, ఒక చిన్నగా కునుకు తీసి పడుకున్నారు. పడుకునేసరికి ఇంత లోపల పెళ్లి కుమారుడు వస్తున్నాడు, పెద్ద శబ్దం వచ్చేసింది. అక్కడ శబ్దం వచ్చి వాళ్ళు అందరు గబగబా లేసేసరికి ఈ 5 బుద్ధి లేని కన్యకల దీపాలు ఆరిపోవడానికి వచ్చినాయి, నూనె అంతా అయిపోతున్నది. మరి బుద్ధి గల కన్యకల దగ్గరకు వచ్చి, కొంచెం మాకు ఆయిల్ ఇవ్వరా, వీళ్ళు ఏం చేసినారు, వీళ్ళది కూడా ఆరిపోవడానికి వచ్చింది. గబగబా వాళ్ళ ఆయిల్ బాటిల్స్ ఓపెన్ చేసుకొని ఆయిల్ అందులో పోసుకున్నారనమాట. సో మరి వీళ్ళు, మాకు ఆయిల్ మరి అయిపోతుంది, మాకు కూడా ఇవ్వరా అని చెప్పేసి అడిగితే, లేదు పెళ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు, మాకు కూడా సరిపోదు, ఇది ఉట్టి మాకు మాత్రమే సరిపోతుంది, మీరు ఊరు లోపలికి వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పేసి వాళ్ళకి సలహా ఇచ్చినారు. మరి అదేవిధంగా వాళ్ళు ఊరు లోపలికి పోయే టైంలోనే, మరి ఊరు లోపలికి వెళ్ళి వాళ్ళు కొనుక్కొచ్చుకునే టైంలోనే పెళ్లి కుమారుడు రానే వచ్చేసినాడు. పిల్లలు వచ్చేసినాడు. మరి 5 మంది సిద్ధపడి ఉన్న కన్యకలను తీసుకొని మరి వాళ్ళు రూమ్ లోపలికి చేరిపోయినారు. మరి ఈ యొక్క మరి సంఘటనను గుర్తు చేసుకుంటే, వాళ్ళు యొక్క మరి 5 మంది బుద్ధి లేని కన్యకలు వచ్చినారు. పాపం వచ్చి తలుపు తడుతున్నారంట. ఆ ద్వారము మూసింది ఎవరు, పెళ్లి కుమారుడే మూసేసినాడంట. సో వీళ్ళు వచ్చి, మాకు తలుపు తీయండి, మేము లోపలికి వస్తాం, ఆయిల్ నింపుకొని వచ్చినాం, మేము ఇప్పుడు మా ల్యాంప్స్ వెలుగుతున్నాయి అని చెప్తే, వాళ్ళు ఏం చేసినారు, అది మాకు ఈ యొక్క మరి ఇప్పుడు రావడానికి వీల్లేదని చెప్పేసి వాళ్ళు మరి డోర్ క్లోజ్ చేసినట్టు చెప్తున్నారు. మరి ఇది పిల్లలు మనము మరి 2వ రాకడకు సూచనగా దేవుడి యొక్క ఉపమానం, యేసయ్య ఈ యొక్క ఉపమానంను మన కోసం చెప్పినట్టు మనం గమనించాలి. మరి ఎంతోమంది ప్రవక్తలను, ఎంతోమంది మరి పాస్టర్స్ని, ఎంతోమంది మరి తన యొక్క సేవకులను దేవుడు ఈ లోకంలోకి పంపించినాడు కదా. తన రాకడ మరి లేట్ చేస్తున్నాడు. సో మరి ఇప్పుడు ఈ సమయం చూసుకుంటే ఇంకా లేట్ లేదు పిల్లలు, చాలా సమీపంగా ఉంది టైం. మరి ఎంత భయంకరమైన పరిస్థితిలో మనం ఉంటున్నాము కదా. 2 నెలలు గృహంలో నుంచి మనం బయటికి వెళ్లకుండా, ఇండ్ల లోపల నుంచి పనులకు వెళ్లకుండా, మన స్కూల్స్కి క్లోజ్ అయిపోయి, ఆఫీసెస్ క్లోజ్ అయిపోయి, మరి ఇంకా చర్చెస్ క్లోజ్ అయిపోయి, చర్చెస్కి రాకుండా అసలు ఎప్పుడు లేము కదా. మరి ఇలాంటి పరిస్థితి, ఇంత భయంకరమైన పరిస్థితి మరి ఈ యొక్క మరి ఎప్పుడు లేని టైంని మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు చూడండి, ప్రపంచం అంతటా కూడా మరి అందరూ రోడ్లపైన మోకాళ్ళ నుండి దేవుని వైపు
చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నారు, దేవా మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కాపాడు అని ప్రార్థిస్తున్నారు. సో మరి ఇలాంటి సమయంలో మనం ఉంటున్నాం కాబట్టి మరి ఈ లాక్డౌన్ పీరియడ్ని మనం ఎంతగానో సద్వినియోగం చేసుకొని మరి దేవుని యొక్క రాకడకు మనము సిద్ధపాటు ఉండాలి. మరి దేవుని యొక్క రాకడ ఎట్లా ఉంటుంది, మరి ఫిజికల్ మన అపియరెన్స్కి ఇంపార్టెన్స్ కాదు, కానీ ఆత్మీయ అపియరెన్స్కి మనము ఆత్మీయంగా మనం ఎదగాలి. ఆత్మీయంగా ఎదగాలంటే వాక్యంకు సమీపంగా ఉండాలి. చూడండి, దేవుని రాకడ గురించి మరి వాక్యము ఒక 2 వాక్యాలు మనం చూసుకుందాం బైబిల్ గ్రంథంలో నుంచి. మరి 2వ పేతురు 3వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు ఏం చెప్తున్నాయంటే, 2వ పేతురు 3వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ప్రభు దినం ఎట్లా వస్తుందంట పిల్లలు? సెకండ్ కమింగ్ ఎట్లంట? మనకు చెప్పి రాదు. ఫంక్షన్కి కదా అందరినీ ఇన్వైట్ చేసినట్టు మనని దేవుడు ఇన్వైట్ చేస్తున్నాడు ఎప్పటి నుంచో, కానీ ఇప్పుడే రాదు. దేవుడు దొంగ వల్లే వస్తుంది ఆ దినం అని చెప్తున్నాడు యేసయ్య. ఇంకేం చెప్తున్నాడు? ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో మరి గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. మరి ఇవన్నీ జరుగుతాయంట. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. మరి మనము ఎట్లుండాలంటే మరి ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. ఆకాశములు గతించిపోచున్నవి, ప్రపంచంలో అంతా మహావేంద్ర మహాక్రోధము మరి ఎంతగానో ఉంటున్నది. మనుషుల మీదకి మనుషులు, రాజ్యం మీదకి రాజ్యములు లేస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి దేవుడు రాకడ ఎప్పుడు ఉన్నదో అన్నీ కూడా మరి సిద్ధంగా జరుగుతున్నాయి. మరి రాకడ త్వరగా ఉన్నది కాబట్టి మనము మరి ఎంతో సమీపంగా ఉండాలి. దొంగ వలె అంటే ఏ రాత్రికి వస్తుందో అది తెలియదంట. ఏ రాత్రి ఎప్పుడు ఎట్లా వస్తుందో దొంగ మన ఇంటికి వచ్చినప్పుడు చెప్పుకొస్తారని చెప్పిరారు కదా. సో మరి అట్లా దేవుని రాకడ ఉంటుందంట. అట్లనే మనం అక్కడ దేవుని రాజ్యముకు వెళ్ళాలంటే మనమంతా కూడా సిద్ధపడి ఉండాలి. చూడండి, మరి ఇక్కడ సిద్ధపడిన కన్యకలను కూడా మీరు చూడొచ్చు. సిద్ధపడి వచ్చిన కన్యకల గుంపును మీరు ఇక్కడ చూస్తారు. సో మరి ఈ రీతిగా ఆ యొక్క సిద్ధపడిన కన్యకలు మరి ఇక్కడికి వచ్చినారు. ఆ సిద్ధపడిన కన్యకలలో ఈ 10 మంది కన్యకలలో అందరు వెళ్ళలేదు. ఎంతమంది పోయినారు? 5 మందే వెళ్ళినారు. సో ఆ రీతిగా మరి ఇక్కడ కూడా మనము సిద్ధపడి అందరికీ దేవుడు సిద్ధపాటునిచ్చినాడు. కానీ మరి ఎవరైతే దేవునికి ఇంకా ఈ లోకంను ఆశ్రయించి ఈ లోకం కొరకు చూస్తూ కొంచెం సినిమాలు, కొంచెం ఎంజాయ్మెంట్, కొంచెము ఇంకా మన వరల్డ్లీ థింగ్స్కి మనము ఎఫెక్ట్ అయ్యి వీటి వైపు ఉంటూ కొంచెము టైము ప్రేయర్, కొంచెం టైము దేవునికి సమీపంగా అంటే మరి అది దేవుడు ఒప్పుకునే స్థితిలో లేడు. మనకి ఇచ్చిన టైం అంతా కూడా దేవునికి సమీపంగా ఉండడానికి మరి ఉంటేనే దేవుడు మనని తీసుకుపోవడానికి సిద్ధంగా ఉంటాడంట కదా. వెచ్చగానైనా మరి ఎట్లా ఉండమన్నాడు దేవుడు? చల్లగానైనా లేకపోతే వేడిగానైనా ఉండమన్నాడు. నులివెచ్చగా ఉంటూ ఉమ్మి వేస్తానన్నాడు కదా. మరి అలాంటి పరిస్థితి మనకు రాకుండా చూసుకోవాలి పిల్లలు. మరి అదేవిధంగా మాథ్యూ 24 మత్తయి సువార్త 24:36 వచనంలో కూడా దేవుడు చెప్తుండే, అయితే ఆ దినమును గూర్చియో ఆ గడియను గూర్చియో తండ్రి మాత్రమే ఎరుగును, మరి ఏ మనుష్యుడైనను పరలోకం దూతలైనను కుమారుడైనను ఎరగడు. ఎవరికి కూడా ఈ ఒక సమయము ఈ రాకడ ఎప్పుడు ఉంటుందో తెలియదు. సో ఉట్టి మరి తండ్రికే తెలుసంట. అదేవిధంగా 42వ వచనంలో కూడా ఏం చెప్తున్నాడంటే 24:42 కావున ఏ దినమున మీరు ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. అంటే మరి రాత్రి పగలు మనం నిద్రపోకుండా మెలకువగా ఉండడం కాదు నాన్న. మరి మనం ఎట్లా మెలకువగా ఉండాలంట? మనం వాక్యం ద్వారా సిద్ధపడి మన మనసులు, మన హృదయాలు సిద్ధంగా ఉండి దేవుడు ఎప్పుడు వస్తే అప్పుడు మనము వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి. ర్యాప్చర్ వచ్చినప్పుడు, ర్యాప్చర్ అంటే మనం చనిపోవడం, ఇంకప్పుడు దేవుడు మనని తీసుకొని ఎట్లా ఉన్నదో అట్లా తీసుకొని వెళ్ళిపోతాడు. మరి అలాంటి గడియ కోసం కూడా మనము ఎదురు చూడాలి. సో దానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. ఇలాంటి పరిస్థితులు అన్నిటినీ కూడా మనము మరి సిద్ధపాటుతో ఉన్నప్పుడు మన దీపాలలో మరి ఆయిల్ ఆరిపోకుండా, మరి మన దీపాలలో మన యొక్క దీంట్లో ఆరిపోకుండా మనం నూనెను సిద్ధపరచుకొని, అంటే మన ఆత్మీయ నూనెను సిద్ధపాటు చేసుకుంటూ అది ఆరిపోకుండా మరి ఈ లోకపు వాంఛలతోటి, లోకపు విషస్తోటి అవి నింపుకోకుండా దేవుని వైపు చూస్తూ దేవుని వైపు సాగితే మనకు మరి పరలోక రాజ్యము తప్పకుండా మరి మనకు సిద్ధిస్తుంది. మరి పరలోక రాజ్యముకు మనం వారసులం అవుతాం. పరలోక రాజ్యంలో మనం ఎంట్రీ కాబడదాం. మరి ఎవరు కూడా మరి దేవుని ఎరిగిన బిడ్డలు ఎవరు కూడా పరలోక రాజ్యంలో చేరకుండా ఉండడానికి వీల్లేదు. మరి అలాంటి పరిస్థితి మనకందరికీ కలగాలని, మనమందరం పరలోక రాజ్యంకు వారసులుగా ఉండాలని మనమందరం కూడా ప్రార్థన చేయాలి. మరి ఈ సమయాన్ని ఇంకా సద్వినియోగం చేసుకుంటూ మనమే కాదు, మనకు దేవుని తెలియని
బిడ్డలకు అన్యులకు కూడా మనం ఈ సంగతులు చెప్తూ వాళ్ళని సమీపంగా ఉంది దేవుని రాకడ, అందరూ కూడా పరలోకానికి చేరడానికి మీరు కూడా రావాలని చెప్పి సువార్త వాళ్ళకు మనం ప్రకటించవలసిన వారమై ఉంటున్నాం. చిన్న బిడ్డలందరూ కూడా మీ ఫ్రెండ్స్ని మరి దేవుని లోపలికి తీసుకొని రావాలి నాన్న. దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి కదా. సో మరి అందుని బట్టి దేవుడు ఇచ్చిన తరుణాన్ని మనము మరి బుద్ధిగల కన్యకలుగా ఉంటూ మరి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటూ దేవుని రాజ్యంలోకి మనము ఎంట్రీ తీసుకోవాలి. మరి ఇట్లాంటి మంచి మరి వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు మరి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క సమయాన్ని బట్టి మరి ఒకసారి మరి మనకిచ్చిన సమయం పెద్దలందరికీ కూడా మన కృతజ్ఞతలు. సో గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. మరి స్టే అట్ హోమ్, స్టే సేఫ్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మెమరీ వర్స్ యెషయా 65వ అధ్యాయము 17వ వచనం. యెషయా 65వ అధ్యాయము 17వ వచనం. ఇదిగో నేను నూతన ఆకాశమును నూతన భూమిని సృష్టించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. ఐజయా 65:17. ఐజయా 65:17. For behold, I create new heavens and new earth, and the former of things shall not be remembered or come into mind. పిల్లలు మీరంతా చాలా చక్కగా ఈ బీబీఎస్లో పాలు పంచున్నందుకు ఐ అప్రిషియేట్ యూ ఆల్. చాలా సంతోషం. మరి ఆన్లైన్లో మీరందరూ కూడా చాలా చక్కగా పాటలు, వాక్యములు, కంఠత వాక్యములు, స్కిట్స్ అన్నీ కూడా నేర్చుకుంటున్నారు. మరి దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, చాలా పెద్దవారినిగా చేస్తాడు. మరి ఈ సమయము మిషనరీ స్టోరీ సమయం. ఈరోజు ఒక మిషనరీని గురించి తప్పకుండా మనం నేర్చుకోవాలి. మరి ఈరోజు మనకు మిషనరీ స్టోరీని చెప్పడానికి వస్తున్నటువంటి వారు డాక్టర్ జాన్ కుమార్ గారు. మరి వారు పెద్ద ప్రొఫెసర్. వారు ప్రొఫెసర్గా పనిచేస్తూ చిన్నపిల్లలంటే వారికి చాలా ఇష్టం. సండే స్కూల్ మినిస్ట్రీ అంటే చాలా ఇష్టం. వారు సండే స్కూల్ సూపరింటెండెంట్గా చాలా కాలం క్రైస్ట్ చర్చ్లో కూడా ఇంగ్లీష్ పాస్టరేట్లో పనిచేసినారు. వారి శ్రీమతి హెప్సిబా జాన్ గారు కూడా మనతో ఉన్నారు. వారిద్దరూ కలిసి ఈరోజు మనకు ఈ మిషనరీ స్టోరీని వారు చెప్తారు. కనుక చక్కగా ఆలకిస్తామా? మీకు అందరికీ మిషనరీ స్టోరీస్ అంటే ఇష్టమే కదా. చాలా సంతోషం. ఈ సమయంలో ఇది స్టోరీ అంటే ఇది కథ కాదు, ఎవరో రాసిన కథ కాదు, నిజంగా జరిగినటువంటిది, జరిగిన సంఘటన. మరి ఒక చాలా మహా గొప్ప వ్యక్తిని గురించి వారు ఈరోజు మనతో పంచుకుంటారు. మిషనరీ స్టోరీని విందాం. అందరు చక్కగా ఈ స్టోరీని, మిషనరీ స్టోరీని మీరు వినవలసిందిగా నేను కోరుచు ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. ఓవర్ టు డాక్టర్ జాన్ కుమార్ అండ్ మిసెస్ హెప్సిబా. ఓకే పిల్లలు, చాలా సంతోషము ఈ సమయము మీతో గడుపుటకు. మనము ఇద్దరు మనం నేర్చుకుంటాము అందరము కలిసి. చాలా మంచి కథ. ఒక దొరగారి గురించి, ఆయన దేవుని సేవ ఎట్లాగా చేశారు. ఆయన ఈ మాట చెప్పారు, చాలా మంచి మాట చెప్పారు. ఏంటంటే దేవుని నుంచి శ్రేష్టమైనవి ఆశించండి, దేవుని కొరకు శ్రేష్టమైనవి పనులు చేయండి. ఎక్కడి నుంచి వచ్చారు ఆయన? ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చారు ఆయన. ఎప్పుడు వచ్చారు ఆయన? యాక్చువల్లీ ఎప్పుడైతే జన్మించారంటే 1761, 1761 సంవత్సరంలో పుట్టారు. యూకేలో, యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్ పుట్టారు. ఇండియాకేమోను నవంబర్ 11, 1796, 1796లో వచ్చారు. మన దేశం, భారతదేశంలో వచ్చారు.
ఎన్ని వందల సంవత్సరాల ముందు, అమ్మో చాలా వందల సంవత్సరాల ముందు కదా? 200 అమ్మో, 200 సంవత్సరాల ముందు కంటే వచ్చారు. ఎక్కువ అప్పుడు వచ్చారు ఈయన. అమ్మో, ఈయన ఎవరో మరి మనం తెలుసుకుందాం. మీరు చెప్తారా మాకు? మీరు చెప్తానండి. ఎందుకంటే 200 సంవత్సరాల క్రితం అంటే మీరు ఆలోచించండి ఎటువంటి సందర్భం ఉంటుందో మన దేశంలో. అప్పుడు ఎలక్ట్రిసిటీ లేదు, మనకి వాహనాలు లేవు, కార్స్, మోటార్ బైక్స్ ఇలాంటివి ఏమీ లేవు. ఎలాగెళ్ళివరమ్మా అనుకుంటారు మీరు ఆ రోజుల్లో? గుర్రబండి, గాడిదల మీద, గుర్రబండి, ఎద్దుల బండి వాటిల్లోనే వెళ్ళేవాళ్ళు అనుకుంటా. ఊర్లు అమ్మో, అంత చాలా కష్టం. ఎండనగా వాననగా వెళ్ళడం చాలా కష్టం, చీకట్లోను. ఆ దినంలో చాలా జబ్బులు కూడా ఉండవు. ఈ రోజే మనం అనుకుంటున్నాం కరోనా వైరస్ అని, కానీ ఆ రోజుల్లో మలేరియా అని, కలరా జబ్బు అని, ఎన్నో రకరకాల కష్టాలు ఆ రోజులు ఉండేవి. మంచి చదువు కూడా ఎక్కువ లేదు, చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఉండేవారు. అటువంటి సమయంలో ఈ దొరగారు దేవుడి చేత ప్రేరేపింపబడి లోకం వచ్చారు. ఎవరైనా పేరు మనం మీరు పేరు చెప్పలేదు. విలియం కేరీ, ఆయన పేరు విలియం కేరీ దొరగారు. ఎస్, అక్కడ బొమ్మ కూడా చూస్తున్నాము కదా మనము. ఆయన చూస్తాం. చేతిలో ఎటుందమ్మా, కనిపిస్తుందా మీకు? చేతిలో చిన్న పెట్టె ఉంది అక్కడ కనిపిస్తున్నట్టుంది. ఇది కూడా నేను చూపిస్తాను. మరి చిన్నపిల్లలు కూడా ఇష్టమే ఇట్లాంటి చిన్న చిన్న పెట్టెలు, లేకపోతే పక్షులు, ఇదంతా ఇష్టము. ఆయన పట్టుకొని ఆయన చూస్తున్నాం. దాని తర్వాత ఏం చూస్తున్నామంటే ఆయన ఆ పెట్టెలు ఇష్టం కాబట్టి ఆ పెట్టె గూడుని తెచ్చుకుందామని చెట్టు ఎక్కారు. ఆయన చెట్టు ఎక్కి పాపం జారిపోయి అక్కడి నుంచి పడిపోయారు. చూసారు అక్కడ. దాని తర్వాత ఏంటంటే చూడండి, ఆయనకి మొక్కలు చెట్లు అంటే చాలా ఇంట్రెస్ట్ అంట. వెళ్ళి ఒక తోటమాలిని మొక్క ఏంటి అని అనుకున్నాడు. ఆ రోజుల్లో మన వేరే దేశాలు ఇప్పుడు కూడా కొన్ని దేశాల్లో ఎట్లా అంటే కొంచెం పెద్ద పెరిగిన తర్వాత పిల్లలు ఒక 12 సంవత్సరాలు 15 సంవత్సరాల లోపల వాళ్ళు సొంతంగా చదువులు మానేసి వాళ్ళకై వాళ్ళు సంపాదించి వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడే రోజులు అనమాట. అప్పుడు విలియం అనుకున్నాడు, నేను ఏం చేయాలబ్బా, తోటమాలిలాగా పనిచేస్తేనేమో ఎండ వాన అన్నిట్లో చేయడం నాకు కష్టం బాబోయ్, ఎట్లా మరని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తే వాళ్ళ నాన్న ఏం చెప్తారు, సరే నీకు కష్టం కదా, నువ్వేం చేయాలంటే జోళ్ళు కుట్టే దీనిలో నువ్వు దీని ట్రైనింగ్ నేర్చుకో, నీకు ఒక టీచర్ని నేను అప్పగిస్తానని చెప్పేసి ఒక టీచర్ దగ్గర పంపిస్తాడు. ఆయన పేరు నికోలస్. ఆయన దగ్గర పంపిస్తే నేర్చుకుంటా ఉన్నప్పుడు ఆ నికోలస్ అని ఆయన ఏం చేస్తాడు, ఆయన డబ్బులు ఇచ్చి ఒక షాప్కి వెళ్ళి ఏదో తీసుకురామంటాడు, ఒక వస్తువు తెమ్మంటే అప్పుడు అక్కడ ఈ విలియంకి ఏదో తనకు నచ్చిన వస్తువు కనిపిస్తుంది అనమాట. కనిపించినప్పుడు ఏం చేస్తాడు తెలుసా, ఆయన దగ్గర డబ్బులు లేవు కానీ ఆ ఉన్న డబ్బులు, ఆయన ఇచ్చిన డబ్బుల్లోనే కొంచెం ఖర్చు పెట్టేసి దాన్ని ఏం చేస్తాడు, వేరే నకిలీ నాణ్యంతో రీప్లేస్ చేసేస్తాడు. అంటే దాన్ని పెట్టేసి ఇప్పుడు అడగలే, నన్ను చూడలే అనుకున్నాడు. కానీ యజమాని నికోలస్ చూసి ఏం చేసావు నువ్వు అంటే కొంచెం భయపడి అప్పుడు ఒప్పుకుంటాడు, నేను ఈ పని చేసాను అంటే, ఓహో నువ్వే పని చేస్తావంటే అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడతాడు. ఇంటికి వచ్చి మోకరించి వెంటనే ప్రార్థన చేస్తాడు. ఫర్గివ్నెస్ అంటే క్షమాపణ అడుగు, దేవా నేను పాపం చేశాను కాబట్టి నన్ను క్షమించు అని ప్రార్థన చేసి మాట్లాడాడు. అంతలో ఆయన చేరిన ప్లేస్లో ఇంకొక అబ్బాయి ఉండేవాడంట, జాన్ అనే అబ్బాయి. ఆ జాన్ అనే అబ్బాయి ఎప్పుడు యేసుప్రభు గురించి బాగా తెలుసు కాబట్టి సంతోషంగా ఉండేవాడంట. అరే ఈయనకి కూడా విలియం కూడా నేను యేసుప్రభు గురించి చెప్తే ఎంత బాగుంటుంది అని చెప్పి ఎప్పుడు ఆశపడేవాడు. చూస్తున్నారు కదా వెనకాల జాన్ అనే అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయి నేర్చుకుంటున్నాడు అనమాట, చెప్పులు ఎలా కుట్టాలి, ఎలా చెయ్యాలని. సరే అని చెప్పి తర్వాత ఏమైందంటే ఆయనకి చాలా భారం వస్తుంది అనమాట. యేసు ప్రభుని నేను వేరే వాళ్ళకి కూడా చెప్పాలి కదా, ఇతర దేశాలకు వెళ్ళి చెప్పాలి, ఎట్లా అబ్బా అని చెప్పేసి ఆ పుస్తకం పేరు కెప్టెన్ కుక్ వాయేజ్, అంటే ప్రయాణాల గురించి. ఈయనకంటే జాగ్రఫీ, ఓడల మీద ఎలా వెళ్ళాలి, జాగ్రఫీ మనకు తెలియదు, తెలుగులో మీరు నేర్చుకుంటారు. హిస్టరీ, జాగ్రఫీ అండ్ లెసన్స్ ఉంటాయి కదా, దాంట్లో జాగ్రఫీ అంటే కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ అంట విలియంకి. ఒకటేం తెలుసా, ఆయనకి చాలా పట్టుదల అంట. చిన్నప్పటి నుంచి మనకి పట్టుదల అంటే ఏంటి, ఈ పని చేయాలి, నేను అక్కడ ఉండాలి, ఏమన్నా చేయాలని మనకు పట్టుదల ఉంటుంది కదా, విలియం కూడా అలాంటి పట్టుదల ఉండేది. సో ఏం చేశాడు, అతను ఇచ్చిన పుస్తకాన్ని చక్కగా కూర్చొని చదువుకుని ఎక్కడెక్కడికి వెళ్ళాలని తయారు చేసి ఒక మ్యాప్, భూగోళ శాస్త్రమో ఏదో అంటాం కదా తెలుగులో, అది తయారు చేసుకుంటే అప్పుడు ఇండియాకి రావాలని దేవుడు భారం కలిగిస్తాడు. ఇండియాకి రావాలంటే అప్పుడు ఏమనుకుంటాడు, ఎట్లబ్బా మరి నేను పని చేయాలి కదా. ఈ లోపల ఆయన పని చేసి ఆయన చనిపోతాడు. తర్వాత ఇంకొక ఆయన దగ్గర చేరతాడంట, ఆయన కూడా చనిపోతాడు. చనిపోతే ఇప్పుడు వాళ్ళకున్న వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలందరినీ ఈయనే చూసుకుంటున్నాడంట. మరి చూసుకోవాలంటే డబ్బు కావాలి కదా. ఏం చేసేవాడు, షూస్ అన్నీ తయారు చేసి
అమ్మడానికి బయలుదేరి ఒక సంచి మోసుకుని వెళ్తుంటే దారిలో ఒక మంచి ఆయన చూసి, ఏంటి నువ్వు అమ్ముతున్నావు కదా, నా కోసం తయారు చేసినవి, నీకు ఎంత దొరుకుతుంది రోజు, ఎంత మనం అడుగుతాం కదా ఎవరైనా కూరగాయలు పండ్లు అమ్మే వాళ్ళని, నీకు ఎంత దొరుకుతుంది బాబు ఈ అమ్మిన తర్వాత అంటే వాళ్ళు చెప్తారు. అలాగే ఆయన కూడా అడిగాడంట, ఇవన్నీ అమ్మిన తర్వాత నీకు ఎన్ని డబ్బులు వస్తాయి? ఒక వారానికి 6-7 షిల్లింగ్స్ అంటే వాళ్ళ దీని కరెన్సీ, తక్కువ డబ్బులు వస్తాయంటే అప్పుడు ఆయన అనిపించి, నువ్వు ఈ పని చేస్తున్నావు ప్లస్ బోధ కూడా చేస్తున్నావు కదా దేవుని గురించి, నువ్వు రేపు నుంచి అదేం చెయ్యదు కానీ ఒట్టి బోధించు, యేసుప్రభు గురించి చెప్తా పో, కానీ నువ్వు బ్రతకాలంటే ఆయన డబ్బులు కావాలి కదా, డబ్బుల కోసం నేను ఇస్తాను నీకు వారానికి ఒక 10 షిల్లింగ్స్ అంటే ఎక్కువ ఇస్తానండి. సో ఆయన ఏం చేస్తాడు, విలియము ఈ పాట తర్వాత నేను అబ్బా మంచి ఛాన్స్ చక్కగా అందరికీ బోధించడానికి వెళ్తాడన్నమాట. ఎక్కడికి వెళ్తాడు? అక్కడ ఉన్న విలేజెస్కి, గ్రామాలకు వెళ్తాడు. ఆయన ఇప్పుడు దేని వాక్యం నుంచి ఆయనకు ఒక స్వరం వినిపించినట్లు ఉంది. ఏంటంటే గో ఇన్ టు ఆల్ ద వరల్డ్ అండ్ మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ నేషన్స్, అంటే ప్రపంచమంతటిలోకి వెళ్ళి దేవుని సువార్తను చెప్పాలి, అందరినీ దీన్ని శిష్యుల కింద చేయాలని. అది అతని ధ్యానము, దృష్టి. అయితే అప్పుడు ప్రీచ్ చేసేటప్పుడు అక్కడ ఉన్న పెద్ద మనిషి ఒక ఆయన లీడర్ ఉన్నాడంట. అమ్మో మనం కూడా ఏదైనా చేస్తామంటే మన లీడర్ ఏమంటారు, ఏమది కూర్చో గమనిక నీకేం తెలుసు అంటారు కదా, నువ్వేం చేస్తావులే దేవుడే చూసుకుంటాడు అని ఆయన నిరుత్సాహపరచాడు. పాపం చాలా సాడ్ అయిందంట విలియంకి. అయ్యో విచారం ఏంటి, నేను వెళ్ళి చెప్తానంటే ఈయన వద్దంటున్నాడు అని అనుకుని ఏం చేస్తాడంటే ఇక అన్ని రాసుకోవడం మొదలెస్తాడంట. ఏం రాసుకుంటాడు, ఎక్కడెక్కడ ఏమున్నాయి అని రాసుకుంటాడు, దేశాల గురించి అని, ఏ దేశాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ పీపుల్ ఉన్నారు, ప్రజలు ఉంటారు, వాళ్ళ భాష ఏమిటి, వారి సంస్కృతి ఏమిటి, అదంతా నేర్చుకోవడం మొదలెట్టాడు ఆయన. తర్వాత ఈయన వాళ్ళ చర్చ్లో కూడా ఎక్కడెక్కడ మనుషులు ఉంటారో అక్కడ అంతా బోధ చేయడం మొదలేస్తాడు. మొదలేసిన తర్వాత ఇంకొక ఆయన కలుస్తాడనమాట, ఫుల్లర్ అని. ఫుల్లర్ ఏం చెప్తాడంటే మిషనరీ సర్వీస్ స్టార్ట్ చేస్తాం, సొసైటీ స్టార్ట్ చేద్దాం అంటే ఒక సంఘంని ఒక సొసైటీ లాగా స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు. ఈ లోపల విలియం అనుకుంటాడు, నేను వెళ్ళిపోతాను ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి వెళ్తాను ప్రీచ్ చేయడానికి, బోధించడం నేను వెళ్తానంటే అక్కడ ఉన్న పెద్దలందరూ మన పెద్దలు ఏం చేస్తారు, మన తల మీద పెట్టి ఆశీర్వదించి ప్రార్థన చేస్తారు కదా, మన పరీక్షలప్పుడు మన కొత్తగా ఏదైనా మొదలేస్తేనో ప్రార్థిస్తారు కదా. అట్లా సేవకి వెళ్ళక ముందు అక్కడ ఉన్న పెద్దలు ఏం చేశారు, అందరు కలిసి విలియం కేరీ తల పైన చేయి పెట్టి ఆశీర్వదించి ప్రేయర్ చేసి భారతదేశానికి పంపించారు. అక్కడి నుంచి ఆయన ఎట్లా భారతదేశానికి ఆ రోజుల్లో విమానాలు లేవు కదా, షిప్స్, ఓడలు, పెద్ద ఓడల్లో మీరు చూసే ఉంటారు కదా, ఓడలు పెద్ద పెద్ద ఓడలు అయితే ఒక ఇల్లు పెద్ద సిటీ లాగా ఉంటుందంట అక్కడ. అలాంటి ఓడలో బయలుదేరతాడు. ఓడలో బయలుదేరితే ఇంగ్లాండ్ నుంచి రావడానికి ఇక్కడ ఎంత టైం పడుతుంది తెలుసు, చాలా నెలలు పడుతుంది. ఇక చూసారా, అక్కడ చూసే ఉంటారు కదా ఓడలు కనిపిస్తున్నాయి బొమ్మలో, ఆ బొమ్మలన్నీ అదిగో అది చూడ అలా వెళ్తుంది, సముద్రంలో వెళ్తుంది. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ షిప్లో కూడా ఆయన ఊరుకోలేదంట. అక్కడ ఉన్న షిప్లో చాలా మంది ప్రయాణిస్తారు కదా, మన బస్సులో కానీ ట్రైన్లో కానీ లేదంటే ప్రయాణిస్తారు కదా, అట్లా తోటి ప్రయాణికులు ఎవరెవరైతే వెళ్ళారో వాళ్ళతో అందరితో బైబిల్ గురించి చెప్పడం మొదలెట్టారంట. షిప్లో కూడా మొదలు పెట్టాడంట. చూసారా, మనం కూడా వెళ్ళినప్పుడు ఏం చేస్తాము, మనం ఇక్కడ చిన్న పిల్లలు ట్రైన్స్లో వెళ్ళినప్పుడు కానీ మనకి ఎవరైనా కొత్త ఫ్రెండ్స్ దొరుకుతారు, మెల్లగా ఏం చేయాలి తెలిసా, చిన్న బైబిల్ స్టోరీతో మొదలుపెట్టు, లేకపోతే మీరు ఎవరో చెప్తే దేవునికి ఆశీర్వాదం, వాళ్ళు కూడా అవునా యేసుప్రభు మాకు కూడా చెప్పా, ఏసై గురించి మాకు తెలియదే అని అంట. ఒక చోట నాకు గుర్తొస్తుంది, ఒక ఊర్లో అంట ఎవరో సువార్త ప్రకటించడానికి వెళ్తే తమిళ్లో అరవంలో చెప్పుకుంటున్నారంట, ఏసు అనరా ఏసు అని, ఏసు ఏసు అని పాట పాడుతుంటే ఒక ఆయన పరిగెత్తుకొచ్చి ఏసు అంటే ఎంత ఖరీదు అని అడిగారంట. ఏసు అంటే ఎంత ఖరీదు, ఎంత వెల? అరే బాబు, ఏసు అంటే అది ఇది కాదు, అదొక కమాడిటీ కాదు, కూరగాయలు కాదు, ఏసు అంటే ఒక్క దేవుని పేరు అని. అట్లా చాలా మంది తెలియదు నిజమైన దేవుడు అని. అప్పుడు మనం కూడా ట్రైన్స్లో బస్సులో వెళ్ళినప్పుడు వీలైనంత వరకు ఎవరితో ఫ్రెండ్షిప్ చేసుకుని మన దేవుని గురించి చెప్తే మనకు చాలా ఆశ, అట్లా ఆయన తెలుసుకుంటారు. సరే ఆయన ఏం చేస్తాడు, ఈ లోపల ఇండియాకి వచ్చేస్తాడు కదా, వచ్చేసిన తర్వాత ఒక ఇంగ్లీష్ ఆయన తుపాకు పట్టుకుని కనపడతాడు ఆయన ముందు. ఆయన కనపడతా అందరు సంతోషంగా వీళ్ళెవరు వేరేగా ఉన్నారే అని చెప్పి చూసిన తర్వాత ఆయన ఏం చేస్తాడు, సరే మీరు కొత్తగా వస్తున్నారు కదా మా ఊరు వైపు, నేను మా ఊరికి రండి, మా ఇంట్లో ఉండొచ్చు నువ్వు అని చెప్పితే అక్కడ ఆయన వెళ్తాడు. వెళ్తే చుట్టూరు అంత బిజీగా ఉందంట. మనలాగా ఇక్కడ ఇంత బిజీగా ఉంటాం కదా, వేరే దేశాలకు వెళ్తే రోడ్డు మీద ఎవ్వరు కనపడరు, ఇళ్లలో ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటారు. సో ఆయనకి ఆశ్చర్యం వేసింది, ఇక్కడ దిగగానే ఇంతమంది జనాన్ని చూసేసరికి విలియం కూడా ఇంతమందా
మరి ఎంతమందిని చూసిన తర్వాత చుట్టూరు చూస్తే విగ్రహాలు ఉన్నాయట. కనిపిస్తున్నాయి మీకు బొమ్మల్లో, విగ్రహారాధన చేస్తున్నారు. వాళ్ళకి తెలియదు కదా నిజమైన దేవుడు ఎవరో. వాళ్ళ సొంత చేతులతోనే తయారు చేసుకున్న దేవుళ్ళని ఆరాధిస్తా ఉన్నారు, పూజ చేస్తున్నారు. ఇంకా అది చూసి పాపం వీనికి ఇంకా మనసు చాలా ఇదైపోయిందాక ఇంకా కొన్ని రోజులు చూస్తూనే ఉన్నాడు. వాళ్ళకి అలవాట్లు కొన్ని ఉన్నాయండి, ఆచారాలు. ఇప్పుడు కూడా మనం చూస్తాం మూఢనమ్మకాలు, ఆచారాలు కొన్ని ఉంటాయి కదా, అలాంటి 2-3 ఆచారాలు ఉంటాయంట. దాంట్లో ఒకటి ఏంటి తెలుసా, పాపం ఎవరో వాళ్ళ హస్బెండ్ చనిపోతే ఆ వైఫ్ని కూడా అదే సేమ్ మంట మీద పెట్టి చనిపోయేటట్టు చేస్తాడు. అంతే, మనకు అంత చూడలేదు మనము, కాకపోతే ఆ టైంలో అది జరిగేది. పాపం అవన్నీ చూసిన తర్వాత విలియం కేరీకి చాలా భారం వచ్చేసి, ఇంకా సరే వచ్చిన పని ఏంటి, యేసు ప్రభు గురించి చెప్పాలి కదా, అందరికీ చెప్తారు, మానేయాలని కూడా చెప్పేసి గవర్నమెంట్ కూడా మాట్లాడి ఇవన్నీ చేసి అవి మొత్తానికే అక్కడి నుంచి తీసేటట్టు చేశారు. మన హిస్టరీ బుక్స్ లో ఉంటాయి, అవి చదివే ఉంటారు మీరు. ఇవన్నీ ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాం. సరే, ఈ విలేజ్ లో ఆ యొక్క గ్రామాల్లో వాళ్ళందరూ ముందుకొచ్చి ఈయన ఎవరో దొరగారు ఏంటో చెప్తున్నారు, విందాం. ఓ యేసు ప్రభు అంట, నిజమైన దేవుడు అంట అని ఇంట్రెస్ట్ లేదు. కానీ ఒకటేంటి తెలుసా, ఈయన దొరకదా, దొరికి ఆయన మన భాష తెలియదు, మన వాళ్ళకి మనకి ఆయన భాష తెలియదు కదా. చాలా మందికి ఇంగ్లీష్ వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, దొరలు ఏమిటి ఇచ్చేస్తున్నారు, నీ పేరు ఏంటి అంటారు కదా, అట్లాగే. కానీ విలియంకి ఏంటి వచ్చింది, ఏంటి సేవ చేయడానికి వచ్చాడు కదా. ఈ భాషలు ఎట్లా నేర్చుకోవాలబ్బా, వీళ్ళ భాషలు అంటే ఒక పండితుడు దొరికాడంట. ఆయన బెంగాలీ, మొదట ఎక్కడికి వచ్చారు, ఇండియాలో బెంగాల్కి వచ్చారు. బెంగాలీ భాష పోషో అంటారు చూడు, స్వీట్లు ఎక్కువ తింటారు చూడు, వాళ్ళే బెంగాలీ భాష. ఆ బెంగాలీ పండితుడిని పిలుచుకుని మరి పాపం నేర్చుకుని రాత్రి వాళ్ళు. మనకు ఒక్క భాష నేర్చుకోమంటే ఎన్ని భాషలు వస్తాయి మీకు? ఇంగ్లీష్ వస్తుంది, తెలుగు వస్తుంది, హిందీ సగం, మధ్యలో తెలుగు. ఎక్కడో మా అంకుల్ అయితే ఒక భాష మొదలేసి ఇంకో భాషలోకి వెళ్ళిపోతాడు. మరి అట్లాంటి ఈ దొరగారికి ఆ భాషను నేర్చుకోవాలంటే అమ్మో మన తర్వాత కాదు కదా. ఆయన అయితే ఏ పని మీద వచ్చాడు, దేవుని గురించి చెప్పాలి, ఏమన్నా కానీ వాళ్ళ భాషల్లో చెప్పాలి. కాబట్టి నేను వాళ్ళ భాష నేర్చుకోవాలని రాత్రి పగలు ఈ పండితుడి దగ్గర భాషలు నేర్చుకుని కష్టపడి నేర్చుకున్నాడట. నేర్చుకునేదాకా బైబిల్ ప్రింట్ చేయాలి కదా, బైబిల్ ముద్రించాలి కదా. ఎన్ని భాషలు నేర్చుకున్నాడు, అమ్మో ఎన్ని భాషలు, ఫస్ట్లో 14 భాషలు నేర్చుకుని ఉంటాడు. అయితే తర్జుమా అంటే ట్రాన్స్లేషన్, ఇంగ్లీష్ లో ఉంది కదా బైబిల్, గ్రీక్ లో ఉన్న బైబిల్ ఇంగ్లీష్ లో చేసి, ఇంగ్లీష్ నుంచి మళ్ళీ మన లాంగ్వేజ్ తెలుగు ఇవన్నీ ఎట్లా వచ్చినాయి మనకి. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు, బైబిల్ ఇండియాకి మన సొంత భాషలో వచ్చిందంటే ఈయన మూలంగానే వచ్చింది. తర్వాత ఇప్పుడు మీరు చక్కగా మైండ్ లో పెట్టుకోవచ్చు, విలియం కేరీ గారే మన భాషలో 14 లాంగ్వేజెస్ లో ఫస్ట్ స్టార్ట్ చేశాడు. దాని గురించి ప్రింట్ చేయాలి కదా, బైబిల్ ముద్రించాలి కదా, ఒక మెషిన్ కావాలి కదా. ఒక ఆయన ఎవరో ఇంగ్లాండ్ నుంచి రాశాడంట ఉత్తరం, నేను వస్తున్నా నీకోసం ఆ ప్రింటింగ్ ప్రెస్ తీసుకొస్తున్నా అని చెప్పేసి. ఆయన పేరు ఏంటి తెలుసా, విలియం వార్డ్ ఆయన పేరు. ఆయన ఇంగ్లీష్ ఆయన కూడా వచ్చి ఈయనకు సహాయం చేసి ఒక ప్రింటింగ్ ప్రెస్ పెడతారనమాట. అయితే ఇన్ని రోజులు ఆయన స్వార్థ చెప్తున్నాడు, యేసు ప్రభు గురించి చెప్తాను కష్టపడి వాళ్ళ భాషలో చెప్తే అందరు వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఒక్క ఆయన మాత్రం, ఆయన పేరు కృష్ణపాల్. ఆ కృష్ణపాల్ ఆయన యేసు ప్రభుని నమ్మి అంగీకరించి విశ్వాసిలాగా తయారయ్యాడు. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, అదో చూడు, అదిగో కృష్ణపాల్ అక్కడ ఉన్నాడు కదా, కోర్టు సైడ్ వేసుకుని. అదిగో కృష్ణపాల్ అంటే బెంగాలీ అనమాట. బెంగాలీ బాపనాయన అనుకుంటున్నా నేను ఆ పేరు బట్టి. సరే, ఈ లోపల మనం ఎవరన్నా వెళ్ళిపోయి బైబిల్ ప్రీచ్ చేస్తుంటే, బైబిల్ కథలు చెప్తుంటే మనకు పక్కన ఊర్లో ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఏంటి నువ్వు చెప్తున్నావు, మాకు కూడా దేవుడు ఉన్నాడు అంటారు కదా. అలాగే అందరూ అక్కడున్న గ్రామస్తులందరంట కొంచెం ఎదిరించడం మొదలు పెట్టారంట. ఇంకా కొట్టుకోవడం ఇవన్నీ చేస్తా కూర్చుని. అయితే విలియం ఏం చేసుకుంటాడు అనుకుంటారు మీరేం చేసుకుంటారు? ఒకవేళ అట్లా చేస్తే మనమైతే అంటామో ఎందుకు వచ్చింది బాధ, వెళ్ళిపోదాంలే అనుకుంటాం కదా. కాదు, విలియం అయితే ఏం చేశాడు, ఇంకా కంటిన్యూ చేసి అడిగిన వాళ్ళందరూ కొంచెం ఈ బైబిల్ ఏదో ఇస్తావా అని అంటే, సరే మీకు చదవడానికి వస్తుందా, చదవగలుగుతారా, అర్థం కూడా చేసుకుంటారా అని చెప్పి మరి అడిగి బైబిల్ ఇచ్చేవాడు. అంటే ఉట్టికి ఇచ్చేసేవాడు, మనలాగా కట్టి ఇచ్చేసి బైబిల్ చదువుకోపో అంటే వాళ్ళకి అర్థం కాదు కదా. వాళ్ళకి అర్థమైందా లేదా అని తెలుసుకుని అప్పుడు ఇచ్చేవాడు. ఇదిగో అందరు చక్క చెట్టు కింద చేరి, ఒక పాప వాళ్ళ చదువులు రావు కదా, ఒక ఆయన చదివితే అందరూ వినేవాళ్ళు. అట్లా వినేవాళ్ళు. వాళ్ళలో ఎంతమంది మారారో మనకు తెలియదు, కానీ చాలా మంది వరకు అయితే విలియం గారు చాలా సేవ చేస్తా ఉన్నాడు. ఈ లోపల ఒక ఇది పెద్ద యాక్సిడెంట్ జరిగిందంట. అక్కడ ఏమైంది అది తెలియకుండా ఒక్కసారి ప్రింటింగ్ ప్రెస్ లో అగ్ని వచ్చేసింది, అగ్ని ప్రమాదం వచ్చి కాలిపోయిందంట. అది కనిపిస్తుంది కదా మంట,
అయ్యో దాంట్లో ఏముంది ప్రింటింగ్ ప్రెస్ అంటే ఏంటి? వాళ్ళు ప్రింట్ చేసిన పుస్తకాలు అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఏమైపోయి ఉంటాయి. మనం ఏమనుకుంటాం, ఒకసారి మంట వచ్చిందంటే మన ఇంట్లో ఉన్న సామాన్లు కాలిపోతాయి కదా, అలా అక్కడ ఉన్న 14 లాంగ్వేజెస్లో తయారు చేసినవి అన్నీ కాలిపోయి ఉంటాయని వీళ్ళు పగ్గెత్తుకొస్తారు. ఆయన ఫ్రెండ్ బైబిల్ ఇవన్నీ ట్రాన్స్లేట్ చేసిన అన్ని 14 లాంగ్వేజెస్లో అన్ని చూద్దాం ఎత్తుకొస్తాం కదా మనమేమో మన ఇంట్లో ఏదైనా జరిగితే అట్లా చూస్తే ఆ ఉపకరణలు ఇవన్నీ ఉండిపోయినాయి అంట. అట్లాగే ఏది కాలేదు. ఆ 14 స్క్రిప్ట్స్ కూడా ఏది కాలకుండా అవన్నీ ఏదైతే తయారు చేయాలో దానికి ఒక ముడి పదార్థాలు ఇవంటారు చూడు, లెడ్, స్టీల్, అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మాత్రం కాలేదంట. అమ్మయ్యా, దేవునికి ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నారో. మనం దేవుని కృప. ఇంత కష్టపడి ట్రాన్స్లేషన్ చేసి 14 సంవత్సరాలు చేసినవి వృధా కాకుండా ఎవరు కాపాడు ఉంటారు? ఎవరు కాపాడు? యేసయ్య దేవుడు ఈయన చేసిన కష్టం పనిని ఏమి ఇది చేయకుండా అవి అట్లాగే మిగిలిపోయినాయి. తర్వాత ఏమైందా అంకుల్ మీరు చెప్పారా? తర్వాత ఏంటంటే ఆయనకి చాలా భాష వచ్చు కాబట్టి కేరీ గారికి ఒక కలకత్తా దగ్గర ఉన్న గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళు పిలిచారు ఆయనని మీరు లాంగ్వేజెస్ చెప్పండి, ఈ భాషలు ఇతరులకు చెప్పండి, టీచర్ కింద ప్రొఫెసర్ గారి కింద మేము మీకు డబ్బులు ఇస్తాము. ఆ డబ్బు ఆయన సంపాదించి దేవుని సేవలోనే వాడేవాడు. ఇంత మంచి పని చేస్తుండేవారు ఆయన. ఎన్నో భాషల్లో ఆయనకి నైపుణ్యం వచ్చింది కాబట్టి ఆయన డబ్బు కూడా ఆర్జిస్తున్నారు. అప్పుడు ఆ డబ్బుని దేవుని సేవలో వాడుతున్నారు ఆయన. అదే కాకుండా శరంపూర్ ఈ తర్వాత శరంపూర్ కాలేజ్ మీరు వినే ఉంటారు, కలకత్తా దగ్గర శరంపూర్ అనే ఉంది. అక్కడ ఒక కాలేజ్లో గవర్నమెంట్ వాళ్ళు అక్కడున్న లాయర్స్కి, గవర్నమెంట్ ఆఫీసర్స్కి ఈయనని భాషలు నేర్పించమని ఎంప్లాయ్ చేశారు, అంటే ఉద్యోగం ఇచ్చారంట. చూసారా ఎంత ఆపోజిట్. ఒక ఆయన ఇంగ్లాండ్ నుంచి వచ్చిన ఆయన వేరే పని మీద వస్తే మన గవర్నమెంట్ వాళ్ళు పని చేయడానికి కోసమని ఆయనకి ఉద్యోగం ఇచ్చారు. ఆ ఉద్యోగంలో వచ్చిన డబ్బుల్ని ఆయన సేవకి సమర్పించేవాడు. తర్వాత తినడానికి కూడా తర్వాత ఏమైందంటే పాపం ఇంకా వయసు అయిపోతుంది కదా, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, పెద్ద ఆయన అయిపోయాడు. బయటకు వెళ్ళి సేవ చేయడానికి ఓపిక లేదంట పాపం. అయినా వదిలిపెట్టుకుని ఏం చేసేవాడు తెలుసా? ఆయనకి ఎక్కువ గార్డెన్ అంటే ఎక్కువ ఇష్టం కదా. ఆయన సొంత గార్డెన్లో తోటలో కూర్చుని సువార్త అందరికీ చెప్పేవాళ్ళు. అందరూ వినేవాళ్ళంట, ఫుల్గా వచ్చి వినేవాళ్ళంట. అదో చూడు, ఆయన ఎవరో వచ్చి పక్కన ఆయన అసిస్టెంట్ అనుకుంటా వచ్చి చెప్తున్నా అని అడుగుతాడనమాట, ఎంతమంది ఉన్నారు ఏంటి అని మనం మాట్లాడతాం కదా. అట్లా బైబిల్స్ అన్నీ చూసారా, ఎన్ని బైబిల్స్ చివరికి ఎన్ని వచ్చినాయి అంటే, ఎన్ని లాంగ్వేజెస్లు అంటే 34 భాషల్లో ఈ బైబిల్ని మీరు ఈ బొమ్మలో కావాలంటే కూర్చుని నంబర్ కూడా కౌంట్ చేసుకోండి, లెక్క పెట్టుకోండి. 1 2 3 4 నేను లెక్క పెట్టి టైం ఉండదు కాబట్టి నేను లెక్క పెట్టాను. ఈ బొమ్మనే మీరు ఈ లోపలే కౌంట్ చేసేసి నేను ఉన్నాయా చెప్పేయండి. సరే, అన్ని బైబిల్స్ అన్నీ ట్రాన్స్లేషన్ చేసి తర్వాత ఆయన సేవ చేస్తానే ఉన్నాడంటే పాపం కదా. ఆయన సొంత దేశం ఏదో వాళ్ళందరినీ వదిలేసి వచ్చాడు. ఆ చర్చెస్లో చాలా స్కూల్స్ కూడా, బడిలు చాలా స్టార్ట్ చేశారంటే అక్కడ కూడా ఆయన పనిచేసేవాడు, చర్చెస్లో సేవ చేసేవాడు. చివరికి ఏమైందంటే పెద్ద ఆయన అయిపోయాడు కదా, మంచం మీద పడుకుని అనుకుంటున్నాడంటే ఇంకా నా పని అయిపోయింది, ఇంకా నేను ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళిపోవాలి, నేను చనిపోతాను అక్కడ అని అనే లోపల దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను అని అనుకుని పడుకుని ఉంటే ఒక ఆయన కలుస్తాడంట. ఆయన వచ్చి, ఆయన పేరు అలెగ్జాండర్ డఫ్. ఆయన ఏదో అంటాడు, ఆయన వెళ్ళేటప్పుడు ఏదో మాట ఈయనంటే అంకుల్ చెప్తాడు అన్నమాట. ఆయన మాట్లాడుతున్నారు విలియం కేరీ గారితో. ఆయన విలియం కేరీ గారు చేసిన సేవ అంత విని ఎంతో సంతోషమైన ఆశ్చర్యభరితులు అయ్యారు. అయితే ఆయన వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు. కానీ ఆయన విలియం కేరీ గారు ఆయన పిలిచి ఒక మాట చెప్పారంట, ఒకటి మీకు చెప్తాను, దాన్ని జ్ఞాపకించుకోండి. నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు అందరికీ నా గురించి చెప్పకండి అన్నారు. ఇదేంటి ఎలాగంటున్నారు? నా గురించి చెప్పండి, నా యొక్క రక్షకుని గురించి చెప్పండి. అంటే మీరు ఇతరులకి విలియం కేరీ అని చెప్పండి, ఏంటేం చేశాడు పెద్ద పనులని. మీరు ఏం చెప్పాలంటే దేవుడు ఏమి చేశారు, యేసు ప్రభు ఏం చేశారు, ఆ విషయంలో అందరికీ చెప్పండి. అంటే విలియం కేరీ గారి రక్షకుడు ఎవరు? యేసయ్య. ఆయన ఏమి చేశారు చెప్పండి. ఎందుకంటే విలియం కేరీ గారు ఎన్నో పనులు చేశారు, కానీ అవన్నీ ఎట్లా చేశారు? యేసయ్య శక్తితో, దేవుని శక్తితో చేశారు కాబట్టి ఆ పేరంతా ఎవరికి వెళ్ళాలి? యేసయ్యకే వెళ్ళాలి. అందుకే
మనం కూడా ఏం నేర్చుకున్నాం? ఈ విలియం కేరీ జీవితం బట్టి మనం కూడా ఏం చెప్పాలి? విలియం కేరీ లాగా మనం కూడా సేవ చేసే ఆశ దేవుడు మనకి ఇవ్వమని అడగాలి. మనం చిన్నపిల్లలం కదా, ఇప్పటి నుంచి అనుకుంటాం ఆంటీ అంకుల్ మీరు పెద్దోళ్ళు అయ్యారు కాబట్టి సేవ చేస్తారు, మేము చిన్నపిల్లలం కదా. మీరు చిన్నపిల్లలైనా కూడా మీ ఫ్రెండ్స్ అందరితో యేసు ప్రభు గురించి, ఆయన మనల్ని ఎట్లా ప్రేమించారు, యేసు ప్రభుకి ఎవరంటే ఇష్టం తెలుసా? ఎక్కువగా ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు దిగి వచ్చినప్పుడు అందరికి ఆంటీస్ అంకుల్స్ అంటే పెద్ద అంత ఇష్టం ఉండేది కాదంట. కానీ చిన్నపిల్లల్ని చూడగానే చక్కగా ఎత్తుకుని తీసుకెళ్ళే వచ్చి చిన్నపిల్లల్ని ఎప్పుడు ఎవరైనా పో అంటే నో అట్లా అనకండి. చిన్నపిల్లలదే దేవుని రాజ్యము. చిన్నపిల్లలు అంటేనే యేసు ప్రభుకి చాలా ఇష్టం. సరే మనం చిన్నపిల్లలం కదా, చిన్నపిల్లని సమయేలు ఎంత వయసు ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు? 8 సంవత్సరాలు. సమయేలు అని పిలిచాడు. అట్లాగే విలియం కేరీని కూడా మన దేశాన్ని తీసుకొచ్చే దేనికి? యేసు ప్రభు గురించి చెప్పడానికి. మనకు ఎంతో మంది చెప్తున్నారు కదా యేసు ప్రభు గురించి. మనం ఏం చేయాలి? మన చిన్నతనం నుంచే యేసు ప్రభుని మన ఫ్రెండ్స్కి, కావాలంటే మన పెద్దవాళ్ళకు కూడా కొంతమందికి తెలియదు తెలుసా. మనం అనుకుంటే ఆంటీ అంకుళ్ళు చాలా పెద్దవాళ్ళు, వాళ్ళకి తెలుసులే, చాలా మందికి తెలియదమ్మా. మనం చిన్నోళ్ళం, కానీ చిన్నోళ్ళని కూడా దేవుడు వాడుకుంటారు. నయమాను దగ్గర పనిచేసిన ఒక అమ్మాయిని ఎలా వాడుకున్నాడో చిన్నపిల్లని, మనం కూడా చిన్నపిల్లలైనా కూడా దేవుడు మనని వాడుకుంటాడు. యేసయ్య కోసం మనం అందరము విలియం కేరీ లాగా సేవ చేయాలని ఈరోజు మనము ప్రామిస్ చేద్దాం దేవుని ముందు. సరేనా? దేవుని నుంచి శ్రేష్టమైనవి ఆశించాలి, దేవుని కొరకు శ్రేష్టమైన పనులు చేయాలి. అది ఇంగ్లీష్లో ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుడు మన చేయగల దేవుని కోసం ఇట్లా చేయాలని దేవుడు మనందరికీ శక్తి ఆశీర్వాదము ఇచ్చును గాక. దేవుని మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా చక్కని మిషనరీ స్టోరీ విన్నారు కదా. విలియం కేరీ గారిని 200 సంవత్సరాల క్రితం దేవుడు మన దేశమునకు పంపించినందుకు దేవునికి వందనాలు చెప్దాం. థ్యాంక్ యూ జీసస్ ఫర్ ద లైఫ్ ఆఫ్ విలియం కేరీ. మరి విలియం కేరీ గారు 200 సంవత్సరాల క్రితము కాలేజీ స్థాపించి, స్కూల్ స్థాపించి ఆనాటి ప్రజలకు విద్య చెప్పాడు. బైబిల్ చదవాలని, నేర్చుకోవాలని స్కూల్స్ స్థాపించినాడు. ఆ తర్వాత 100 years తర్వాత ఇప్పుడు మన అయ్యగారులందరూ ట్రైనింగ్ చేసే కాలేజ్, ఆ కాలేజ్ని కూడా మాకందరికీ సర్టిఫికెట్స్ ఇచ్చే కాలేజ్, అది యూనివర్సిటీ సిరంపూర్లో ఉంది, దానిని స్థాపించినారు. గనుక దేవునికి వందనాలు. మరి ఇంత గొప్ప సేవ మన దేశంలో జరిగించిన విలియం కేరీ గారు, వారు చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. వారి ఆనాడు మలేరియాతో వారి కుమారుడు చనిపోయినాడు, వారి భార్య కూడా మలేరియాతో చనిపోయినారు. అయినప్పటికీ కూడా విలియం కేరీ గారు మరి చక్కగా 34 భాషలు నేర్చుకున్నారు. 14 భాషలు మన ఇండియన్ లాంగ్వేజెస్ నేర్చుకున్నారు. ఎందుకొరకు? దేవుని సువార్త చెప్పడానికి, మరి బైబిల్ను మనకు మన భాషల్లో ఇవ్వడానికి. కాబట్టి దేవునికి అంత జ్ఞానము కదా. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు రాత్రి మనం కష్టపడితే అంత జ్ఞానం వస్తుంది. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు ఈ మంచి స్టోరీ మనకు చక్కగా మరి చెప్పినటువంటి డాక్టర్ జాన్ అరుణ్ కుమార్ గారికి, మరి అదే రీతిగా మిస్సెస్ హెప్సిబా జాన్ కుమార్ గారికి థ్యాంక్స్ చెప్దామా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. విలియం కేరీని జ్ఞాపకం పెట్టుకోండి. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, attempt great things for God. Do great things in your life. God bless you all. God bless you. మార్నింగ్ పిల్లలు, ఇప్పుడు మనం యాక్టివిటీ టైంకి వచ్చేసినాము. మీకు అందరికి యాక్టివిటీ అంటే చాలా ఇష్టం కదా పిల్లలు. ఓకే, ఇప్పుడు నేను బిగినర్స్కి యాక్టివిటీ చూపిస్తాను మీకు. మీరు ఏదైనా ఒక కలర్, 2 color పేపర్స్ తీసుకోండి. ఇలా ఇది షీట్ తీసుకున్నాక ఏం చేయాలంటే స్కేల్ తీసుకొని పెన్సిల్తో ఇలా డ్రా చేయాలి. ఒక లైన్ డ్రా చేసుకోండి. జస్ట్ యు డ్రా లైన్ లైక్ దిస్. చూడండి పిల్లలు, ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మీరు సిజర్స్ తీసుకొని సిజర్స్తో ఇలా కట్ చేయాలి. ఈ కట్ చేయాలి. మీరు చిన్న పిల్లలు కాబట్టి మీ పేరెంట్స్ హెల్ప్ తీసుకొని ఇది ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ అయితే పిల్లలు చూస్తున్నారు కదా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే
యూ టేక్ ఫెవికాల్ తీసుకొని ఈ 2 కార్నర్స్ ఇలా స్టిక్ చేసుకోవాలి. వి షేప్ లో రావాలన్నమాట ఇది. చూడండి, ఐ విల్ డూ ఇట్. ఇలా స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకుంటే ఇట్లా వి షేప్ లో వస్తుంది. చూస్తున్నారా పిల్లలు? ఇప్పుడు దీన్ని పెట్టుకొని ఫోల్డింగ్ ఇలా వి షేప్ వస్తుంది పిల్లలు. దీన్ని మనం పెట్టుకొని దీన్ని ఇట్లా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఒక సైడ్ ఇలా, ఇంకో సైడ్ ఈ పేపర్ తోటి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి పిల్లలు, జాగ్రత్తగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే, మీరు అందరు VBS ఎంజాయ్ చేస్తున్నారా పిల్లలు? మన VBS థీమ్ ఏంటమ్మా? ఇలా ఫోల్డ్ చేసినాక పేపర్ సిజర్స్ తీసుకొని దీన్ని ఇలా కట్ చేసి ఈ కార్నర్ ని మనము స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్నాక ఇది స్టిక్ అయిపోతుంది కదా, మరి దీన్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసినాక ఇట్ విల్ కమ్ లైక్ దిస్ షేప్. ఓకే పిల్లలు, ఇది క్యాండిల్ లాగా ఉంది కదా, మరి దీనికి మనకి ఏం కావాలి? లైట్ కావాలి, ఇజంట్ ఇట్? సో ఇప్పుడు మనము లైట్ షేప్ ఎల్లో కలర్ పేపర్ తీసుకొని దీన్ని ఈ షేప్ లో కట్ చేసుకోవాలి. లైట్ షేప్ లో కట్ చేసుకొని దీన్ని మనం ఇలా స్టిక్ చేసేయాలి. ఫెవికాల్ తీసుకొని పిల్లలు ఇలా స్టిక్ చేయాలి. ఎల్లో పేపర్ తీసుకొని దీనికి ఫ్లేమ్ లాగా స్టిక్ చేయాలి. చూడండి ఇలా, చూడండి ఇలా. ఎనీ కలర్ యూ క్యాన్ టేక్ అండ్ యూ క్యాన్ స్టిక్. ఓకే, సీ లైక్ దిస్. ఓకే ఓకే బిగినర్స్, మీరు అందరు ఎంజాయ్ చేస్తున్నారు యాక్టివిటీ? బాగుంది యాక్టివిటీ. సో యూ ట్రై విత్ యువర్ పేరెంట్స్. ఓకే చిల్డ్రన్, ప్రైమరీ వాళ్ళకి యాక్టివిటీ చూద్దాం. మరి ప్రైమరీ పిల్లలు జాగ్రత్తగా చూడండి. ఒక కలర్ పేపర్ తీసుకోండి అమ్మా. కలర్ పేపర్ తీసుకున్న తర్వాత దీన్ని మనము ఫోల్డ్ చేయాలి. చూడండి, 1 2 అగైన్ లైక్ దిస్ 3 ఫోల్డ్స్ చేయాలి. 3 ఫోల్డ్స్ చేసినాక మీరు ఏదైనా షేప్ తీసుకోండి. సర్కిల్ ఉన్న షేప్, బాటిల్ మూత కానీ ఏదైనా తీసుకొని ఇలా పెట్టి దీన్ని పెన్సిల్ తోటి మీరు సర్కిల్ షేప్ డ్రా చేసుకోండి. పెన్సిల్ తోటి సర్కిల్ షేప్ డ్రా చేసుకున్నాక పిల్లలు దీన్ని ఇట్లా సర్కిల్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి పిల్లలు, జాగ్రత్తగా దీన్ని సర్కిల్ షేప్ లో కట్ చేసుకోండి. టేక్ యూర్ పేరెంట్స్ హెల్ప్ అండ్ డూ ఇట్ కేర్ఫుల్లీ. మీ చేతికి ఏం కాకుండా జాగ్రత్తగా దీన్ని సర్కిల్ షేప్ లో కట్ చేసుకోండి. సి చిల్డ్రన్, ఇలా సర్కిల్ షేప్ వచ్చింది కదా, దీన్ని ఇప్పుడు ఎన్ని సర్కిల్ షేప్స్ వచ్చినాయి మనకి? 1 2 3 4 5 6. ఓకే, 6 సర్కిల్ షేప్స్ ని ఏం చేయాలంటే ఫస్ట్ షేప్ ఇలా వచ్చింది కదా పిల్లలు, జాగ్రత్తగా చూడండి. దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. పేపర్ని ఇలా ఫోల్డ్ చేసినాక మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేయాలి. చూడండి పిల్లలు, జాగ్రత్తగా దీన్ని ఇట్లా ఈ షేప్ లో ఫోల్డ్ చేయాలి. ఈ ఫోల్డ్ చేసే ముందు ఇప్పుడు మీరు ఫోల్డ్ చేస్తారు కదా, ఇక్కడ ఫెవికాల్ తో స్టిక్ చేసేసేయండి. టేక్ ఫెవికాల్, ఇలా స్టిక్ చేసేసేయండి దీన్ని ఇలా. ఓకే పిల్లలు, ఇలా స్టిక్ చేస్తే మనకి ఈ ఫ్లవర్ షేప్ ఇట్లా వస్తుంది. చూడండి పిల్లలు, ఈ షేప్ లో వస్తుందన్నమాట. ఈ సర్కిల్ షేప్ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మనం. ఇలా ఫోల్డ్ చేసినాక ఇప్పుడు ఫెవికాల్ తీసుకొని ఈ ఫెవికాల్ తోటి ఇది ఇలా స్టిక్ చేసేయాలి. ఓకే పిల్లలు, ఇలా స్టిక్ చేసేయాలి దీన్ని లైక్ దిస్. యూ హ్యావ్ టు స్టిక్ ఇట్. ఇలా స్టిక్ చేసినాక ఇది ఈ ఫ్లవర్ షేప్లో వస్తుంది. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మీరు సరిగ్గా స్టిక్ చేస్తున్నారా లేదని చూడండి పిల్లలు. ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ స్టిక్ చేసుకున్నవి చూడండి పిల్లలు, ఇట్లా అన్నీ స్టిక్ చేసుకోవాలి. ఇలా వీటిని ఏం చేయాలంటే ఇప్పుడు ఈ స్టిక్ చేసింది తీసుకొని ఫెవికాల్ స్టిక్ చేసి ఈ కార్నర్ అటాచ్ చేయాలి పిల్లలు. జాగ్రత్త చూడండి, ఈ కార్నర్
ఈ కార్నర్ ఇలా అటాచ్ చేసుకుంటూ పోవాలన్నమాట, అన్ని పెటల్స్. ఇది కూడా తీసుకొని మీరు దీన్ని ఇట్లా అటాచ్ చేస్తూ ఇట్లా పెటల్స్ అన్ని అటాచ్ చేయాలి పిల్లలు. 6 ఇట్లా ఒకటి అటాచ్ చేసిన తర్వాత దీనికి మనకి లైట్ కావాలి కదా పిల్లలు. ఈ లైట్కి మీరు ఎల్లో కలర్ పేపర్ తీసుకోండి, ఏదైనా పేపరు, ఎల్లో కలర్ పేపర్ తీసుకొని ఈ లైట్ షేప్లో ఇట్లా కట్ చేసి దీనికి స్టిక్ చేయడం. నేను చూపిస్తాను. ఇలా కట్ చేసుకొని ఈ షేప్లో దీన్ని మనము దీనికి ఇలా స్టిక్ చేసుకుంటే ఇది లైట్ లాగా వస్తుంది. ఓకే పిల్లలు, అర్థమైందా? ఇంకా నేను కొన్ని చేసిన షో యూ, ఒక నిమిషం. ఓకే పిల్లలు చూడండి, నేను ఇట్లా కలర్స్ చేసినాను. ఇలా కలర్స్ అవన్నీ చేసి పెట్టుకోవాలి పిల్లలు. మరి బిగినర్స్ కి, ప్రైమరీస్ కి చేసినాం కదా పిల్లలు దీపాలు అండ్ క్యాండిల్స్. యూ కెన్ స్టిక్ ఇట్ లైక్ దిస్. ఇక్కడ మనం బైబిల్ వర్స్ రాసుకొని చక్కగా చార్ట్ మీద చేసుకుని దీన్ని మీరు ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఓకే పిల్లలు, మీరందరూ ఎంజాయ్ చేస్తున్నారు యాక్టివిటీ, బిగినర్స్ అండ్ ప్రైమరీ. ఓకే, బాయ్, సీ యూ ఆల్, స్టే సేఫ్, స్టే హోమ్. ప్రైజ్ లార్డ్ పిల్లలు. ఇయర్ VBS థీమ్ వి ఆర్ ద గార్డియన్స్. ఈరోజు థీమ్ ప్రిపేర్ టు మీట్ జీసస్. ఇవాళ మనము జూనియర్స్కి యాక్టివిటీ చూద్దాం. జూనియర్స్కి యాక్టివిటీ కోసం మనం పేపర్ ల్యాంతన్ తయారు చేద్దాం. పేపర్ ల్యాంతన్ చేయడానికి కావాల్సినవి మనకి A4 సైజ్ పేపర్, సిజర్స్ అండ్ స్టాప్లర్. ఫస్ట్గా మనం ఈ A4 సైజ్ పేపర్ని కొద్దిగా కట్ చేసుకుందాం. కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ పేపర్ని మనము హాఫ్గా ఫోల్డ్ చేద్దాం. A4 సైజ్ పేపర్ని హాఫ్ ఫోల్డ్ చేసి దీన్ని మనం ఇక్కడ ఇట్లా కట్ చేద్దాం. కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి కట్ చేద్దాం. మొత్తం పేపర్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాన్ని మనము ఇప్పుడు 2 సైడ్స్ స్టాప్లర్ చేసుకోవాలి. 2 ఎడ్జెస్ స్టాప్లర్ చేసుకోవాలి. ఇట్లా వస్తుంది. తర్వాత మనం దీన్ని 2 సైడ్స్ ఇట్లా స్టాప్లర్ చేసుకోవాలి. ఇది పేపర్ ల్యాంతర్న్. ఈ యాక్టివిటీ జూనియర్స్కి. ఇదందరూ మీకు చేసి మీ సూపరింటెండెంట్కి ఫొటోస్ పంపించాను. పిల్లలు, ఇప్పుడు మనము ఇంటర్స్ అండ్ సీనియర్స్కి కూడా పేపర్ ల్యాంతర్న్ చూద్దాం. దానికి కావాల్సినవి మనము ఒక చార్ట్ తీసుకొని వాటిని 10x10గా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 8 పీసెస్ కట్ చేసుకున్నాను. ఈ పీసెస్ని మనము గమ్ తీసుకొని ఈ ఎడ్జెస్ని ఇట్లా పెట్టి వీటిని అతికించాలి. ఇట్లా అతికించాలి. ఇవన్నీ మనం ఈ విధంగా అతికిపెట్టుకుందాం. ఈ విధంగా మనం అన్నీ అతికి పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇంకొక చార్ట్ తీసుకొని 45x17 కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీనిపైన మనము ఇవన్నీ గమ్ తీసుకొని అతికించుకోవాలి.
ఇక్కడ నేను 2 డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను. ఇట్లా 1 by 1 పేపర్ మొత్తం అతికించుకోవాలి. ఈ విధంగా మనము అన్నీ అతికి పెట్టుకోవాలి. 2 కలర్స్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఇట్లా అతికి పెట్టిన తర్వాత దీన్ని మనము ఇట్లా రౌండ్గా అతికి పెట్టుకోవాలి. ఇక్కడ ఎడ్జెస్కి గమ్ పెట్టాలి. ఎడ్జెస్కి గమ్ పెట్టి రౌండ్గా అతికించుకోవాలి. ఇప్పుడు మనము ఇట్లా చేసుకున్న దానికి ఇంకొక షీట్ తీసుకొని కింద ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవాలి. పైన కొద్ది గ్యాప్ వదలాలి దానికి అతికి పెట్టడానికి. ఇట్లా మొత్తం కట్ చేసుకోవాలి చార్ట్ అంతా. ఇక్కడ మనం స్టిఫ్నెస్ ఉండడానికి కొంచెం బార్డర్ లాగా ఒక కలర్ చార్ట్ తీసుకొని ఇక్కడ అతికి పెట్టుకోవాలి. పైన కూడా అతికి పెట్టుకోవాలి. ఇందాక చెప్పిన విధంగా నేను చార్ట్ మొత్తం ఈ విధంగా కట్ చేసినాను. ఇదంతా మనము రౌండ్గా దీనికి ఇట్లా కింద సైడ్ పేస్ట్ చేయాలి. పిల్లలు ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా చార్ట్ని, ఇట్లా ఈ విధంగా కిందంతా కట్ చేసి దీనికి కింది సైడ్ అతికించాలన్నమాట. అతికించిన తర్వాత నేను దీనికి పైన కింద బార్డర్ అతికించాను కొంచెం స్టిఫ్నెస్ ఉంటుందని. తర్వాత అదే కలర్ చార్ట్ పీస్ తోటి ఒక హ్యాంగింగ్కి ఈ విధంగా 2 sides ఒక చిన్న పేపర్ ముక్కని కట్ చేసుకొని 2 sides పేస్ట్ చేయాలి. ఇది హ్యాంగింగ్ అనమాట. ఈ విధంగా కింద ఇవి ఇట్లా అతికించాలి, పైన హ్యాంగింగ్కి అతికించాలి. ఇట్లా చేయాలి. ఇది ఇంటర్స్ అండ్ సీనియర్స్ కోసం పేపర్ ల్యాంతర్న్. మీరు ఈ విధంగా తయారు చేసి మీ సండే స్కూల్ టీచర్స్కి సూపరింటెండెంట్కి ఫొటోస్ పంపిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. Hello friends, shall we do a Hindi song? Yes! This song talks about God's forgiveness. You know, God loves and forgives. It goes like this. मैं कुछ नहीं, तू कुछ नहीं, सब कुछ है मेरा यीशु मसीह. मैं कुछ नहीं, तू कुछ नहीं, सब कुछ है मेरा यीशु मसीह. मैं जानता था वो मेरा राजा, फिर भी बड़ा पापों में भी. मैं जानता था वो मेरा राजा, फिर भी बड़ा पापों में भी. फिर भागा भागा मैं फिर रहा था, यीशु ने आके थाम लिया. क्षमा करता यीशु मेरा, बाहों में अपने लेगा सदा. उसी से है जीवन मेरा, हाथ न छोड़ेगा मेरा सदा. मैं कुछ नहीं, तू कुछ नहीं, सब कुछ है मेरा यीशु मसीह.
भागा मैं फिर रहा था, यीशु ने आके थाम लिया। वो क्षमा करता यीशु मेरा, बाहों में अपने लेगा सदा। उससे है जीवन मेरा, हाथ न छोड़ेगा मेरा सदा। वो क्षमा करता यीशु मेरा, बाहों में अपने लेगा सदा। उसी से है जीवन मेरा, हाथ न छोड़ेगा मेरा सदा। मैं कुछ नहीं, तू कुछ नहीं, सब कुछ है मेरा यीशु मसीह। मैं कुछ नहीं, तू कुछ नहीं, सब कुछ है मेरा यीशु मसीह। मैं जानता था वो मेरा राजा, फिर भी बड़ा पापों में भी। फिर भागा भागा मैं फिर रहा था, यीशु ने आके थाम लिया। वो क्षमा करता यीशु मेरा, बाहों में अपने लेगा सदा। उससे है जीवन मेरा, हाथ न छोड़ेगा मेरा सदा। वो क्षमा करता यीशु मेरा, बाहों में अपने लेगा सदा। उसी से है जीवन मेरा, हाथ न छोड़ेगा मेरा सदा। मैं कुछ नहीं, तू कुछ नहीं, सब कुछ है मेरा यीशु मसीह। Happiness is
లోక పోజులొద్దు, దానితో స్నేహమొద్దు. ఈ లోక పోజులొద్దు, దానితో స్నేహమొద్దు. యేసయ్య పంచిపెట్టేసు, ఈ లోకం పంచిపెట్టేసు. యేసయ్య పంచిపెట్టేసు, ఈ లోకం పంచిపెట్టేసు. నీ గొప్ప చాటు నీకు కావాలంటే జీసస్ బిడ్డగా జీవించాలి. నీ గొప్ప చాటు నీకు కావాలంటే జీసస్ బిడ్డగా జీవించాలి. ఈ లోక పోజులొద్దు, వద్దు వద్దు వద్దు, దానితో స్నేహమొద్దు. ఈ లోక పోజులొద్దు, వద్దు వద్దు వద్దు, దానితో స్నేహమొద్దు. యేసయ్య పంచిపెట్టేసు, ఈ లోకం పంచిపెట్టేసు. యేసయ్య పంచిపెట్టేసు, ఈ లోకం పంచిపెట్టేసు. నీ గొప్ప చాటు నీకు కావాలంటే జీసస్ బిడ్డగా జీవించాలి. నీ గొప్ప చాటు నీకు కావాలంటే జీసస్ బిడ్డగా జీవించాలి. ఈ లోక పోజులొద్దు, దానితో స్నేహమొద్దు. ఈ లోక పోజులొద్దు, దానితో స్నేహమొద్దు. यीशु है कैसा कुमार भैया, यीशु है कैसा कुमार. यीशु है कैसा कुमार भैया, यीशु है कैसा कुमार. घोड़ा बनाया, काला बनाया, घोड़ा बनाया, काला बनाया. जो भी बनाया अच्छा बनाया, जो भी बनाया अच्छा बनाया. यीशु है कैसा कुमार भैया, यीशु है कैसा कुमार. यीशु है कैसा कुमार भैया, यीशु है कैसा कुमार. मोटा बनाया, दूल्हा बनाया, मोटा बनाया, दूल्हा बनाया. जो भी बनाया अच्छा बनाया, जो भी बनाया अच्छा बनाया. यीशु है कैसा कुमार भैया, यीशु है कैसा कुमार. यीशु है कैसा कुमार भैया, यीशु है कैसा कुमार. యేసునా కాపరి జీవమార్గము చూపెను. నేను ఆయనతో జీవించుటకై నిత్య జీవము నొసగెను. యేసునా కాపరి జీవమార్గము చూపెను. నేను ఆయనతో జీవించుటకై నిత్య జీవము నొసగెను. పరమానందం అక్కడుంది, నిత్య సమాధానం అక్కడున్నది. పరమానందం అక్కడుంది, నిత్య సమాధానం అక్కడున్నది. నిత్యము అక్కడ జీవించెదము, యేసులోని మనం కీర్తించెదము. నిత్యము అక్కడ జీవించెదము, యేసులోని మనం కీర్తించెదము. యేసులోని మనం కీర్తించెదము, యేసులోని మనం కీర్తించెదము. ప్రార్థించదము. కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమును స్తుతించుకొని ఆడుచు నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఇంత మటుకు ఇన్ని రోజులుగా ఈ VBSలో మేమందరం కూడా పాలు పొందుటకు మీరు అనుగ్రహించిన కృపకై వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియ ప్రభువా, తమ తమ ఇళ్లలో ఉండి ఈ VBSలో పాలు పొందుతున్న ప్రతి చిన్నారిని మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రతి బిడ్డను కనికరించండి. ప్రత్యేకంగా ప్రభువా, ఈ VBSలో నేర్చుకున్న
నీ యొక్క దివ్యమైన సంగతులు బిడ్డల జీవితంలో సదాకాలము మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండుటకు మీ కృపా సన్నిధి సహాయము అనుగ్రహించండి. కృపగల ప్రభువా, ఈ VBS కొరకు మరి చిన్న బిడ్డల కొరకు కార్యక్రమములు ఏర్పాటు చేసి నిర్వహించి తమ తలాంతులతో ఈ బిడ్డలను ప్రభువా ప్రోత్సహించిన టీచర్స్ను, సహాయకులను, మ్యూజిషియన్స్ను అందరినీ కూడా మీరు దీవించి నిండుగా ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం అంతటిని బట్టి కూడా మీకు వందనములు ప్రభువా. ఇదిగో క్రైస్ట్ చర్చ్ లాలగూడ తెలుగు పాస్టరేట్ మరియు ఇంగ్లీష్ పాస్టరేట్ల పక్షముగా బిడ్డలు సిద్ధపరిచి శ్రద్ధతో మా ప్రభువా ఇదిగో ఈ VBSలో పాలు పొంది ఉండగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాలన్నింటినీ మీరు దీవించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా ఇదిగో మరి ప్రపంచం అంతటా కూడా ఈ యొక్క కరోనా వైరస్ వలన బాధింపబడుతూ అనేక కష్టములలో ఉండగా మేము ఈ సమయంలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ చిన్న బిడ్డలందరినీ కూడా మీరు మీ యొక్క కృపగల హస్తములు చాచి మీ రెక్కల చాటున బిడ్డలను దీవించండి, ఆరోగ్యం అనుగ్రహించండి, కాపాడండి, ఎండల వేడిమి నుండి కూడా కాపాడండి. ప్రతి చిన్న బిడ్డ సంతోషముగా జీవించుటకు కావలసిన వాతావరణం కుటుంబాల్లో, సమాజంలో, సంఘములో ఏర్పడుటకు మీ దీవెనలు, మీ సన్నిధి, మీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. ప్రతి చిన్న బిడ్డ జీవితమును ప్రభువా సుఖశాంతులతో వర్ధిల్లునట్లు మీరు దీవించమని వేడుకొంచున్నాం. ఈరోజు ఈ VBSలో మాకందరికీ తోడై ఉన్నందుకు నీకు కృతజ్ఞతా వందనాలు. నేర్చుకున్న ప్రతి విషయమును మా ప్రభువా నీవే దీవించి ప్రతి బిడ్డకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు అనుగ్రహించమని, ఆర్గనైజర్స్ అందరిని ఆశీర్వదించమని, మెదక్ DCCలో ఉన్న ప్రతి పాస్టరేట్ను, ప్రతి సంఘమును, మా అధ్యక్ష మండలంలో ఉన్న ప్రతి పాస్టరేట్ను, ప్రతి సంఘమును, ప్రత్యేకంగా ప్రతి చిన్న బిడ్డను, ప్రతి ఇంటిలో ఉన్న చిన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని నీకే వందనాలు చెల్లిస్తూ, కృపగల ప్రభువా నీతో నిత్య సహవాసంలో ఇదిగో ఈ సృష్టిని కాపాడువారుగా, తమ జీవితములను నీకు అర్పించువారుగా, తమ జీవితకాలం అంతయు నీ బిడ్డలుగా వర్ధిల్లుటకు ప్రతి చిన్న బిడ్డను దీవించమని, VBSలో పాలుపొంచిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, మన పరలోకపు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సకల ఆశీర్వాదములు కూడి వచ్చిన మనందరికీ, సంఘములకు, ఆన్లైన్ ద్వారా ఈ యొక్క ప్రోగ్రామ్ని వీక్షించడానికి సహాయపడిన బిడ్డలందరికీ, టెక్నీషియన్స్ అందరికీ, VBS టీచర్స్కి, బృందమంతటికి, పిల్లలకును వారు ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులకు, మెదక్ DCCలోని పాస్టరేట్ అంతటికి, సండే స్కూల్ సెక్రటరీ గారులకు, డయాసిసన్ సండే స్కూల్ సెక్రటరీ గారులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నీడైనుగాక. ఆమేన్.